అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజివ్యం కరుణామసృణైః కటాక్షపాదైః కురు మామంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గోష్పరీకృతవారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామలారత్నం వందే అనిలాత్మజం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాభాసం రామదూతం నమామ్యహం. సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణౌ నమో విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరౌ. రమాయ రమభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. సీతారామాంజనేయమయమైన సభాసదస్సు నమస్సులు సమర్పణ చేసుకుంటూ సుందరకాండ ప్రవచన మహాయజ్ఞంలో నేను రోజున ఆంజనేయ స్వామి వారు సీతమ్మకు రామ సందేశాన్ని వినిపించి సీతమ్మ యొక్క సందేశాన్ని స్వీకరించిన తర్వాత రాజనీతిలో భాగంగా దౌత్య కార్యంలో భాగంగా ఆ మహానుభావుడు అశోకవనాన్ని ధ్వంసం చేశాడని, అటుపై రావణుడు పంపినటువంటి 80,000 కింకరులు అనబడేటువంటి ప్రత్యేక యోధుల్ని సంహరించాడు. ఆ తర్వాత తోరణంపై కూర్చున్నవాడు మళ్ళీ దిగి అక్కడ ఉన్నటువంటి ఒక భవనాన్ని మొత్తం కదిలించి వనమాలులుగా ఉన్నటువంటి యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా దెబ్బతీసిన తర్వాత మళ్ళీ తోరణంపై కూర్చున్నాడు. ఈ వార్త కూడా రావణునికి చేరింది. ప్రహస్తుని పుత్రుడు జంబుమాలి అనేటువంటి ఒక మహాయోధుడిని పంపించాడు. ఆ జంబుమాలి అనేక సైన్యములతో వచ్చాడు. ఆ జంబుమాలిని ఆ సైన్యములను కూడా అవలేనగా ఆంజనేయ స్వామిని సంహరించారు. నిజానికి ఒక్కొక్క సంహార కాదా ఒక్కొక్క సర్గ చెప్పినా మనం సంహరించాడని చెప్పుకుంటే చాలు, ఇంకా తర్వాత విషయంలో చాలా ఉన్నాయి కనుక. అటుపై జంబుమాల తర్వాత ఆయన సోదరులు ఉన్నారు 7 మంత్రిపుత్రులు అని చెప్తారు. ఆ 7 కూడా వారి వారి సైన్యంతో పంపెట్టారు రావణాసురుడు. ఆ వచ్చినటువంటి మంత్రిపుత్ర సప్తకాన్ని కూడా హనుమంతుడు అవలీలగా సంహరించాడు. ఆ తర్వాత 5 సేనాపతులు వచ్చారు. వీళ్ళు చాలా విశిష్టమైనటువంటి వాళ్ళ, అందుకే విరూపాక్ష, యూపాక్ష, దుర్ధర, ప్రహస, భాసకర్ణ అనబడేటువంటి పంచసేనాపతులు. ఈ పంచసేనాపతులను పంపించేటప్పుడు మాత్రం రావణుడు కొంచెం ఒక సమావేశం ఏర్పాటు చేశారు. వీళ్ళని పంపేటప్పుడు మీరు వెళ్ళి ఎదుర్కోబోతున్నది ఎలాంటి వాడు మీకు తెలియదు అన్నాడు. ఏం చూసి వచ్చాడు అంటే రావణుడు ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు జరిగినటువంటి యుద్ధంలో అతడు చూపించిన ప్రతాపము, ఆ కొట్టిన వైనం అన్న తెలుసుకున్నాడు ఎప్పుడో అతను ఎటువంటి వాడో అంచనా వేయగలిగాడు. ఈయన బలాన్ని అశోకవన ధ్వంసం చేశాడు అనగానే అతను ఎలాంటి వాడో తెలిసింది. వెళ్ళినట్టు వాళ్ళు ఎటువంటి బలవంతులు ఏదో తెలుసు, వాళ్ళని ఎంత అవలేలుగా కొట్టాడో గ్రహించాడు. కాబట్టి వీళ్ళని మాత్రం చెప్తున్నాడు, ఇదిగో ఇప్పుడు మీరు వెళ్ళబోతున్నారే ఆయన్ని మామూలు ఏదో ఒక వానరుడు అనుకుని మాత్రం యుద్ధానికి వెళ్ళొద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి.
నా దృష్టిలో నా యథంతం కపిమన్యే, నేను అతన్ని కోతనుకోవడం లేదు అన్నాడు. అతన్ని వానరుడుగా నేను భావించడం లేదు. ఎందుకంటే కర్మణ ప్రతితర్కయ, అతడు చేసిన పనుల గురించి కొంచెం ఆలోచన చేస్తే అతడు కపి అని నాకు కనిపించట్లేదు అంటే పట్టాడనమాట. మరేమిటది? సర్వధాతం మహద్భూతం మహాబల పరిగ్రహం. ఇది ఒక ప్రత్యేకమైన భూతం. భూతం అంటే ప్రాణి, ఒక మహాప్రాణి, అంతేగాని వానరుడని చెప్పడానికి లేదు. ఇదొక ప్రత్యేకమైన ప్రాణి, మహాబల పరిగ్రహం. ఇతడి దగ్గర ఉన్నటువంటి మిక్కిలి బలపరాక్రమం కలిగినటువంటి వాడు. అందుకే అతడు వానరుడని నా మనస్సు ఒప్పుకోవట్లేదు సుమా. నా అనుమానం ఏంటంటే ఇంద్రాదులందరూ కూడా నన్ను జయించలేక ప్రత్యేకమైన తపస్సు చేసి వాళ్ళ తపశ్శక్తులని ధారపోసి ఈ మహాప్రాణిని తయారు చేసి పంపించేదేమో. ఇక్కడే మనం వివేచన చేయాలి, హనుమతత్వ వివేచన. ఇంద్రాది దేవతల యొక్క తపస్సు వల్ల వచ్చిన వాడి, అందులో సందేహం లేదు. వాళ్ళందరూ తపస్సు చేసి ప్రార్థిస్తే దిగి వచ్చిన పరమేశ్వరుడే. ఆ భావన కలుగుతుంది రావణాసురుడికి ఇక్కడ. అందుకు మీరు కేవలం వానరుడనో లేదో మరో యోధుడనో ఇదివరకు యుద్ధాలు చేసినట్లు అక్కడ వెళ్ళడానికి వీల్లేస్తున్నా. ఎందుకంటే వానరులు నాకు తెలుసు. నాకు తెలిసిన మహావానరులు ఎవరు అంటే దృష్టాచారయ పూర్వం మయా విపుల విక్రమా వాలీచ సహసుగ్రీవో జాంబవాష్ట మహాబల నీల సేనాపతిశ్చేవ ఏచాన్యే ద్వివిధాదయ. వాలి, జాంబవంతుడు, నీలుడు, ద్వివిధుడు మొదలైనటువంటి మహావానర వీరులు నాకు తెలుసు. అయితే వాళ్లే గొప్ప పరాక్రమతను అనుకునేవాడిని, కానీ వాళ్ళ కంటే గట్టివాడు వీడు. వాళ్ళేమిటో నాకు తెలుసు. వాళ్ళని మించిన వాడు వీడందరూ సందేహం లేదు. వాళ్ళందరికీ నాకంటే గొప్పవాడు ఎవరు? వాలివాడు. కానీ ఇతను వాళ్ళని మించినవాడు. నా మతి నా బలోత్సాహ నా రూప పరికల్పనం మహత్సత్వమిదంజేయం కవిరూపం వ్యవస్థితం. ఈ వానరుడుకున్న జ్ఞానం గాని బలం గాని ఉత్సాహం గాని ఎవరి దగ్గర లేదు. ఇది ఒక మహత్సత్వం, మహత్ సత్వం. ఇందాక చెప్పినట్లే సత్వం అంటే మహాప్రాణి, మహాస్వరూపం. ఇది ఒక మహాస్వరూపము. ఇక్కడ చెప్పినప్పుడు బలము పరాక్రమం అని మాత్రమే కాకుండా జ్ఞానం అని కూడా వాడు చూడండి. అంటే హనుమంతుడి జ్ఞానం ఏం చూశాడు అంటే ఎదుర్కొంటున్న తీరులోనే అతని తెలివితేటలు కూడా కనబడుతున్నాయి. అందుకే జ్ఞానాన్ని కూడా ఇక్కడ ప్రస్తుతించాడు. అందుకే అతని ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు యుద్ధాలు చేసేటప్పుడు అని చెప్పి పంపించేట వెళ్ళాను. వారు ఎంతో జాగ్రత్తగా వెళ్ళామని అనుకున్నాను. ఎంత జాగ్రత్తగా వెళ్ళినా హనుమంతుడి ముందు వాళ్ళు నిలబడలేదు. వాళ్ళ 5గురు కూడా మరణించారు. అటుపై బయలుదేరాడు రావణుని యొక్క పెద్ద కొడుకు అయినటువంటి అక్షకుమారుడు. ఇది కపీశం అక్షహంతారం వందే లంకా భయంకరం అన్నట్ట. మనం అక్షకుమారుడు యుద్ధం చాలా ప్రధానం. అక్షకుమారుడు రావణ పుత్రుడు. అంటే వచ్చిన హనుమంతుడు మొట్టమొదటి కొడుకునే దెబ్బతీశాడు చూడండి. అక్షకుమారుణ్ణి నువ్వు వెళ్ళు అన్నట్టు. అక్షకుమారుడు సంతోషించాడు. నువ్వు పరాక్రమం అంటే ఇంద్రజిత్తుదే పరాక్రమం అనుకుంటావు, నన్ను ఎప్పుడు లెక్క పెట్టవు. ఈసారి ఏమిటో నన్ను లెక్క పెట్టావు, చాలా సంతోషం. నాకున్నటువంటి రథము ఆయుధములు ఇవన్నీ నేను తపస్సుతో సంపాదించుకున్నాను. ఒక ప్రత్యేక రథం ఉందండి ఆయన గారికి. ఆ రథం కానీ గుర్రాలు కానీ ఆయుధములు కానీ తపశ్శక్తితో సంపాదించుకున్నాడు. ఇక్కడ విశ్వనాథ్ గారు కూడా గొప్ప మాట చెప్పారు. నేను ఎవరి ముందైనా నిలబడగలను, నన్ను ఎవరు ఓడించలేరు. ఒక్క శివుడి ముందు తప్ప ఇంకెవ్వరి ముందే నాకు పర్వాలేదు అన్నాడు. వచ్చిన వాడెవడో దాన్ని బట్టి మనకు తెలుస్తాను. నా దగ్గర ఉన్నటువంటి తపశ్శక్తితో సంపాదించినవన్నీ ఆ విధంగా తెచ్చుకున్నవే. అందుకు నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను వెళ్ళాట. చిత్రం ఏంటంటే అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆంజనేయ స్వామి ఎలా కనబడుతున్నాడో వర్ణిస్తున్నారు ఇక్కడ. ఆ చుట్టూ మొత్తం అంతా ధ్వంసమై పడిన వాడి మధ్యలో నిలబడి ఉంటాడు. ఇది ఎలా ఉందంటే ప్రళయకాలంలో సర్వము ధ్వంసం చేసి నిలబడ్డ కాలాగ్ని రుద్రుల్లా కనబడుతున్నాడు అని వర్ణించారు. ఈ వర్ణంలోనే మనకి చక్కగా చూపిస్తున్నాడు ఆయన. అంటే ఈయన ఏం భావించి వెళ్ళాడు అక్కడికి? శివుడు ముందైతే తప్ప అన్నాడు కదా, అందుకు అక్కడ కనబడుతున్నవాడు అతడే అన్నట్టుగా వర్ణాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. ఆ విధంగా నిలబడి ఉన్నటువంటి స్వామివారిపైకి యుద్ధానికి సిద్ధపడ్డాడు అక్షకుమారుడు. ఈ అక్షకుమారుడితో యుద్ధాన్ని చాలా విశేషంగా వర్ణించారు. పైగా రథంతో పాటు గగనమండలానికి ఎగురుతాడు. అక్కడి నుంచి యుద్ధం చేస్తున్నాడు. హనుమంతుడు గగనమండలానికి యుద్ధం చేస్తున్నాడు, భూమి మీద కాదు. అంటే రథం గగనం మీద కూడా నిలబడగలిగిన శక్తి కలిగింది. చూశాడు ఆంజనేయ స్వామి. పైగా అతని దగ్గర ఆయుధాలు ఏవీ లేవు కదా స్వామివారి దగ్గర. మహా అయితే శిలలు, చెట్లు, అరచెయ్యి, ఇవే ఆయన ఆయుధాలు. అరచేత్తోనే మొత్తం. అందుకే దాగినే భుజ అసుర దళమారే అన్నాడు. అది బాగినే భుజ, ఎడం చేత్తును కొట్టిగలట్టాడు. దాగినే భుజ సంత జనతాడు. ఎడం చేత్తో కొడతాడు, కుడి చేత్తో అవయవిస్తాడు. ఎడం చేత్తో కొట్టడం అంటే ఎంత తేలిగ్గా కొడుతున్నాడు చూడండి. ఒక్క నన్ను వశకీకృత రాక్షసం ఇక్కడ చూపిస్తున్నాడు.
మొత్తానికి ఈ అక్షకుమారుడు పరాక్రమాన్ని కనిపెట్టేడతాడు. ఓ చాలా గట్టిగా ఉంది అని అక్షకుమారుడు వేసిన బాణాలు తగిలేట్టు కూడా హనుమంతుడికి అక్కడక్కడ నెత్తురు కూడా కారింది. అయితే అతన్ని బాధించేది కాదు అది. తర్వాత ఆయన చూసి ఆ గుర్రాలను అరచేత్తో పడగొట్టేట, ఇంకో అరచేత్తో రథాన్ని కొట్టేట. వెంటనే గుర్రాలు పోయే రథం కింద కూలిపోయింది. ఒకసారి అంత తపస్సంపాదిత రథం కూడా హనుమంతుడు అరచేతి దెబ్బకి నేల మీద పడింది. రథంతో కూడా కింద పడిపోయాడు అక్షకుమారుడు. కానీ ఇది పడగానే వెంటనే పైకి లేచాడు అక్షకుమారుడు. రథం అలాగే ఉంది, లేచాడు. ఎలా లేచాడంటే ఇక్కడ వర్ణిస్తున్నాడు, ఒక తపశ్శక్తి సంపన్నుడైనటువంటి ఋషి తన భౌతిక దేహాన్ని వదిలి సూక్ష్మదేహంతో ఊర్ధ్వలోకానికి వెళ్ళినట్లుగా లేచాడు పైకి అని ఇక్కడ చూస్తాం. ఆ వర్ణంతోనే ఎన్ని చక్కటి విషయాలు చూపిస్తున్నాడు. ఆ విధంగా పైకి వచ్చి యుద్ధం చేస్తుంటే వాడి కాలు పిక్కలు పట్టుకున్నాడు స్వామి. పట్టుకుని గిర్రమని తిప్పి నేల వేసుకొట్టాడంతే. మరణించాడు అక్షకుమారుడు. ఆ కొట్టిన తీరు ఎంత గొప్పగా ఉన్నదో. అటు తర్వాత కొడుకు మరణించేటప్పుడు రావణాసుడికి ఎలా ఉంటుందండి? ఒకసారి పుత్రశోకం, బాధ కలిగింది. వెంటనే చూసేట ఎవరి వైపు? ఇంద్రజిత్తు వైపు. ఇంద్రజిత్తు వైపు చూసి త్వమస్త్ర విచ్ఛస్త్రవదాం వరిష్ఠ సురాసురాణామపి శోకదాత. నువ్వు అస్త్రశస్త్ర విద్యల్లో ఘటికుడివి, పైగా సురాసురాణామపి శోకదాత. రాక్షసులు వీరుల్ని శత్రువులేని రాక్షసు వీరులను కొట్టావు, దేవతలను కూడా ఏడిపించిన మహానుభుడు అయ్యావు. నీ అసలు పేరు మేఘనాథు. నువ్వు ఇంద్రులను కూడా జయించినటువంటి ఘనుడు కనుక నీకు ఇంద్రజిత్తు అనే బిరుదు రామొచ్చింది. బ్రహ్మాస్త్రాది దివ్యాస్త్రం నీ దగ్గర ఉన్నాయి. అందుకు నువ్వు వెళ్ళి నిస్సంకోచంగా అతన్ని జయించగలవని నాకు నమ్మకం. బయలుదేరినాడు. అప్పుడు తతప్పితుస్తద్వచనం నిశమ్య ప్రదక్షిణం దక్షసుత ప్రభావ. వెంటనే ఆయన ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి, దక్షసుతుడు అంటే సమర్థవంతుడైన ఈ కొడుకు తండ్రికి ప్రదక్షిణ పూర్వక నమస్కారం చేసుకుని యుద్ధానికి బయలుదేరాడు. ఆ యుద్ధం చాలాసేపు జరిగింది. ఇంద్రజిత్తుకి హనుమంతుడికి ఎన్ని రకాల అస్త్రాలు శస్త్రాలు ఏది వేస్తున్నా అతను ఏమీ చేయలేకపోతున్నాయి. పైగా రకరకాల శస్త్రములు పరంపరగా వేస్తుంటే వాటి చిక్కకుండా తిరుగుతున్నాడు. స్వామివారు చూశాడు. అహో మహత్కర్మ, ఇతన్ని చూస్తూ ఉంటే అవధ్యోజం ఇది జ్ఞాత్వా, ఇతన్ని చంపలేము, ఇతన్ని చంపలేము. అవధ్య అయం అవధ్య, ఇతన్ని చంపలేము. మహా అయితే బంధించడానికి ప్రయత్నించాలి. బంధనం కూడా మామూలు తాళ్లతో బంధించలేము, మామూలు అస్త్రములతో లాభం లేదు. ఇక అన్నిటికీ పైన ఒక అస్త్రం ఉంది, ఇది ఆఖరికి మాత్రమే తీస్తారు. ఎప్పుడు పడితే అప్పుడు తీయండి. అస్త్ర ప్రయోగం చాలా క్లిష్ట పరిస్థితుల్లో మాత్రమే చేయాలి దీన్ని. ఎందుకంటే బ్రహ్మ అంటే ది బిగ్గెస్ట్ అని కూడా అర్థం. అన్నిటికంటే చాలా పెద్దది, గొప్ప శక్తివంతమైనది. అది తీసేట. నిజంగా అది తీసేయడు అంటేనే ఇంకొన్నవన్నీ పనికి చేయలేదు అర్థం. బ్రహ్మాస్త్రం దాన్ని తీసి ఒక్కసారి నమస్కారం చేసుకుని ప్రయోగించాట. ఒక్కసారి ఆంజనేయ స్వామి బ్రహ్మాస్త్రానికి అథాటున తూలేడు. ఒక్కసారి ఊహించిన విధంగా వచ్చింది బ్రహ్మాస్త్రం. అది ఊహించలేదు ఆయన. అది అథాటుగా తగిలేటప్పటికల్లా చూశాడు, గట్టిగా ఉంది, ఏమిటి అని ఆలోచించాడు. ఓహో బ్రహ్మాస్త్రం అని తెలిసింది. వెంటనే మనసారా నమస్కారం చేసుకున్నాడు. బ్రహ్మ ఇచ్చిన వరం గుర్తొచ్చింది. ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని మనం పరిశీలించాలి. ఆంజనేయ స్వామి వారిని ఏ అస్త్రము ఏమి చేయలేదు. ఎవరు ఏ అస్త్రం ప్రయోగించినా ఏమి చేయలేరు ఆయన. ఎందుకంటే సర్వదేవతలు ఆయన బాల్యంలో ఏం చేశారంటే, స్వతసిద్ధంగా ఉన్న రుద్రతేజానికి తోడు దేవతలందరూ వాళ్ళ శక్తుల్ని, వాళ్ళ అస్త్ర విద్యల్ని ఆయన ధారపోశారు. పైగా మా అస్త్రములు ఏమి చేయమని చెప్పారు. అంటే హనుమంతుడు సర్వదేవతాత్మకమనేది బాల్యంలోనే మనకు కనబడుతున్న గొప్ప ఘట్టం. అందుకు సర్వాస్త్రములు ఏవి ఆయన ఏమి చేయలేదు. చిట్టూరు బ్రహ్మాస్త్రం కూడా. అయితే ఆయన ఏంటంటే బ్రహ్మాస్త్రాన్ని గౌరవించండి. ఎందుకంటే వచ్చినవన్నీ తీసి పారేస్తుంటే రావణాసురుడు చూసేది అలాగా. ఎందుకంటే ఇప్పుడు వచ్చే వాళ్ళల్లో వీడి తర్వాత వాడే రావణాసురుడు. మరి ఇంద్రజిత్ వచ్చాడు, ఇంకెవడు రావడానికి మిగిలేడు. అసలు వాడు గట్టివాడే కదిలిచ్చాడు కదా. కాబట్టి ఇప్పుడు కూడా నేను వెళ్ళకపోతే బాగోదు, దేనికో దానికి బంధింపబడి వెళ్ళాలి. అందుకు బ్రహ్మగారిని గౌరవిస్తూ దీనికి నేను బంధింపబడతాను అని దానికి నిజానికి బాధ లేకున్నా దాన్ని గౌరవించి దాని చేత కట్టుబడి పెట్టి స్వామి తనంత తానుగా కట్టుబడి నిలబడ్డాడు. కానీ బ్రహ్మాస్త్రం యొక్క తీవ్రత వేదన ఏమీ చేయట్లేదు, కట్టుబడ్డాడంతే. ఎప్పుడైతే ఆయన కట్టుబడి నిలబడిపోయాడో బంధింపబడ్డాడని భావించాడు ఇంద్రజిత్తు. చుట్టూ ఉన్న రాక్షసులు కూడా ఆ విధంగా భావించారు. కానీ రాక్షసులకు తొందరపాటండి. ఇప్పటి వరకు జరిగిన యుద్ధంలో ఈయన్ని కట్టలేకపోతున్నామన్న బాధ. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన అలాగా కట్టుబడిపోయాడో, అస్త్రం చేత కట్టుబడితే ఎలా ఉంటారంటే తాడు కట్టినట్టు ఉండదు, నిశ్చలంగా ఉండిపోతారు, అంత స్తంభీభూతులు ఎక్కుతారు. వెంటనే రాక్షసులు తొందరపడితే ఏం చేశారంటే అక్కడ నుంచి ఒక పెద్ద తాడు తీసుకొచ్చి కట్టేసేట ఆయన వెంటనే. ద్రుమచురైశ్చ సంహతై
నారతో చేసినటువంటి ఆ తాళ్లతో తీసుకొచ్చి కట్టేశాడు ఆంజనేయ స్వామి వెంటనే. అది చూసి నెత్తి మీద చేయి వేసుకున్నట్ట ఇంద్రజిత్. అహో మహత్కర్మ కృతం నిరర్ధకం, నేను ఎంతో కష్టపడి బ్రహ్మాస్త్రంతో బంధిస్తే అది వ్యర్థం చేస్తే రే తొందరపాటు రాక్షసులు అనుకున్నట్ట. అంటే ఇక్కడ ఎవరినైనా అస్త్రంతో బంధిస్తే తిరిగి తాడు గాని శస్త్రం గాని తగిలితే అస్త్రం వదిలేస్తుందండి. అది రహస్యం. తాడు గాని తగిలితే అస్త్రం వదిలేస్తాం. వీళ్ళు ఏం చేశారు, తొందరపడితో వచ్చి తాడు కట్టేశారు. ఎలాగో బంధం పడ్డాడు కదా రోజు అని కట్టేశారు. ఈ తాడు తగలగానే బ్రహ్మాస్త్రం పూర్తిగా హనుమంతుడు కట్టుబడి ఉందామన్నా వీళ్ళు లేకుండా బ్రహ్మాస్త్రం వదిలేసింది. ఇప్పుడు భయం పట్టుకుంది ఎవరికి, ఇంద్రజిత్తుకి. ఎందుకంటే బ్రహ్మాస్త్రానికి కట్టుబడిపోయాడు, తాడు కట్టేశారు. బ్రహ్మాస్త్రం విడిచిపెట్టేసిందని తెలిస్తే ఈ హనుమంతుడు విదిలించాడే తాడు ముక్కలైపోతుంది. ఎలాగూ అంత టెన్షన్ పట్టుకుందండి ఇంద్రజిత్తుకి. ఈయనకు తెలుసు బ్రహ్మాస్త్రం విడిచిపెట్టేసింది అర్థమైపోయింది ఆంజనేయ స్వామి వారికి. కానీ కట్టుబడి ఉంటాను కానీ కట్టుబడ్డాడు. ఈయనేమనుకున్నాడంటే ఈ కోతికి బ్రహ్మాస్త్రం వదిలేసింది తెలియలేదు, ఇంకా కట్టుబడి ఉన్నాను అనుకున్నాడు, నాకు మంచిదేలే అనుకున్నాడు ఇంద్రజిత్తు. కానీ ఎక్కడ తెలుసుకుంటాడో వెళ్తున్నంతసేపు తోవలు చూస్తూ వెళ్తున్నట్టు. ఎక్కడైనా విధించాడా ఎవడు నిలబడి ఇంకా. కానీ బంధింపబడ్డట్టుగానే ఆయన అభినయిస్తూ కిందక వెళ్ళాడు. తీసుకువెళ్ళారు ఎక్కడికి, రావణ సభలో ప్రవేశించాడు స్వామి. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా అనేక మంది యోధులు, వీరులు, మంత్రులు, మేధావులు కూర్చున్నారు. ఆ సభలో ఉన్నతాసనంపై కూర్చున్నాడు రావణాసురుడు. దుర్ధరేణ ప్రహస్తేన మహాపార్శ్వేన నికుంభేన, వీళ్ళు ప్రధానమైన రాక్షసులు. వీళ్ళ మధ్యలో సుఖోపవిష్టం రక్షోభి చతుర్భిర్బలదర్పితై. ఈ ప్రధానంగా దుర్ధర ప్రహస్త మహాపార్శ్వ నికుంభులు. ఎప్పటి వాళ్ళు తెలుసా, వాళ్ళ తాతల కాలం నుంచి ఉన్నారు. వాళ్ళ అమ్మ వైపు బంధువులండి వీళ్ళందరూ కూడా. వాళ్ళందరూ చుట్టూ నలుగురు ప్రధానంగా ఉంటే మధ్యలో ఉన్నాడు. చుట్టూ అనేక మంది సేనాపతులు, మంత్రులు, మేధావులు, సోదరులు, పుత్రులు అందరూ ఉన్నారట. అలాంటి సభలో కూర్చున్నాడు. అక్కడికి ఆంజనేయ స్వామి వారు వస్తూ రావణాసుడి తేజస్సును చూసి ఆశ్చర్యపోయాడు. అహో రూపం, అహో ధైర్యం, అహో సత్వం, అహో జ్యుతి, అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత. అలా చూడగానే అనిపించిందంటే రావణాసురుడు గొప్పతనం ఏంటో చూడండి. రావణాసురుడు సామాన్యుడు కాడు, అందుకే రాముడికి కలిసి వచ్చింది. ఆ తేజస్సు వేరు, ఆ జ్ఞానం వేరు. అది అహో రూపం, అహో ధైర్యం, అహో సత్వం, అహో జ్యుతి. ఏం వర్చస్సు, ఏం ప్రతాపం, ఏమి శోభ, సర్వసులక్షణాలు ఉన్నాయి ఈయన దగ్గర అన్నట్టు. ఇక్కడ మనం హనుమంతుని గొప్పతనం చూడండి. ఒక శత్రువుని గొప్పతనం అంగీకరించడం చాలా కష్టం, మనస్సు కూడా అంగీకరించదు. ఎందుకంటే వాడు గొప్పవాడని అంగీకరించేమా తెలియకుండా మనలో మనకి తక్కువ భావం ఏర్పడుతుంది. దానితో మనం ప్రతాపం నొక్కుకుపోతుంది, ఒక ఇన్ఫీరియారిటీ లాంటిది డెవలప్ అవుతుంది. ఇది ఒక పెద్ద మనస్తత్వ శాస్త్రం బట్టి ఆలోచించాలి. కానీ శత్రువుని చూసి మెచ్చుకోగలిగాడు అంటే ఎవడు మెచ్చుకోగలడు? అవతల వాడు గొప్పతనాన్ని ఒప్పుకుంటూ ఉన్నా తానేమీ తగ్గిపోకుండా ఉండగలిగే బలం ఉన్నవాడే మెచ్చుకోగలడు. ఇది పెద్ద సైకలాజికల్ పాయింట్. అందుకే మహానుభావులు ముగ్గురు ఒకేలా ఆలోచిస్తారని నేను మొదటి నుండి చెప్పుకొని వచ్చాను. ఇక్కడ హనుమంతుడు రావణాసురుడిని చూసి ఎంత స్పందించాడో, రావణాసురుడు చూసి రామచంద్రమూర్తి కూడా మొట్టమొదటి అలాగే స్పందిస్తాడు. తర్వాత యుద్ధకాండలో మనకి ఎలాగో యుద్ధకాండ చెప్పుకోం గనక ఇక్కడ రామచంద్రమూర్తి ఎలా స్పందిస్తాడు చూడండి. మొట్టమొదటి రావణాసురుడు వస్తున్నప్పుడు దూరం నుంచి చూస్తూ చుట్టూ ఉన్న వాళ్ళతో అంటాడు, అబ్బా ఏమి తేజస్సు, ఏమి బలం, ముల్లోకాలను కూడా ఏలగలిగిన శక్తి ఉన్నవాడయ్యా అంటాడు రాముడు. ఇంకా హనుమంతుడి కంటే రాముడిది ఇంకా గొప్పతనం అండి. ఎందుకంటే ఎదురుగా శత్రువు కొట్టడానికి రెడీగా ఉన్నటువంటి శత్రువుని ఎదురుగా పెట్టుకుని, తన భార్యను అపహరించిన శత్రువుని ఎదురుగా పెట్టుకుని మెచ్చుకోగలిగాడంటే, శత్రువులోనైనా గొప్పతనం ఉంటే మెచ్చుకోగలిగిన గొప్ప సంస్కారం కలిగిన రామచంద్రమూర్తి పాదాలకు నమస్కారం. పైగా అవతల వాడిని మెచ్చుకుంటే తానేమి తగ్గిపోలేదు. అంటే ఇంత గొప్పవాడంటే మరి మీరు, నేనేం తక్కువ, గొప్పవాడైతే నేను ఎందుకు తగ్గాలి? చాలా గొప్ప. అవతల వాడిని గొప్ప అని ఒప్పుకుంటే మనం తగ్గిపోయాం అనుకుంటాం. అదేం లేదు, వాడు గొప్పతనం ఉన్నా మనం ఏం తగ్గిపోం. అది ఎవరికి ఉంటుందంటే స్వతసిద్ధంగా శూరులైన వాళ్ళకి ఆ ప్రభావం ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు ఒక మహాపండితుడు కానీ ఒక మహాశూరుడు కానీ అవతల వాడి పాండిత్యాన్ని ఒప్పుకున్నంత మాత్రం వాడు తగ్గిపోడు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే మొట్టమొదటి నుండి రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం మీరు చూడండి. హనుమంతుడు అద్భుతంగా మాట్లాడితే చూడు ఎంత అద్భుతంగా మాట్లాడాడు. వెంటనే అంటాడు అవతల వాడు గొప్పతనాన్ని అంగీకరించడం గొప్ప సంస్కారం అండి. ఇప్పుడు శత్రువు ముందు ఈ ప్రభావం హనుమంతుడు ఇంకా అప్పుడే వచ్చాడు. కానీ ఆయన మాట్లాడిన మాటలు వినగా ఆయన గుర్తుందా కిష్కింధకాండలో మొదటి రోజు చెప్పుకున్నాం. వెంటనే స్వామివారు ఏమన్నాడు, ఎంత గొప్పగా మాట్లాడు చూడని వ్యాఖ్యానించాడండి. సాధారణంగా ఒక పండితుడి గొప్పతనం మరో పండితుడికే తెలుస్తుంది. విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం అని ఒక మాట ఉన్నది మనకి.
ఒక విద్వాంసుడి గొప్పతనం మరో విద్వాంసుడికి తెలుస్తుందిట. సామాన్యులు బాగుందండి అంటారు, కానీ ఏం బాగుందో ఏమిటో గొప్పతనమో చెప్పాలంటే మరో పండితుడు అవ్వాలి. కానీ చిత్రం ఏంటంటే పండితుడి గొప్పతనం పండితుడికే తెలుస్తుంది, కానీ ఒక పండితుడి గొప్పతనం ఇంకో పండితుడు ఒప్పుకోడు. అది పెద్ద ప్రార్థం, పాండిత్యంలో ఉన్న పెద్ద వికారం అదండి. ఒకడినొకడు ఒప్పుకోడు, అది పెద్ద దుర్మార్గం. అలాంటి వాడి పాండిత్యాన్ని ఒప్పుకున్నారంటేనే రామచంద్రమూర్తి యొక్క మరో గొప్పతనం అక్కడ, ఇక్కడ మరో గొప్పతనం ఇక్కడ, రెండు చూడండి. అలాగా ప్రశంసించారు అక్కడ రాముడు కూడా. అదే రామునికి హనుమంతుడికి కూడా ప్రథమ దర్శనంలోనే ఆహా అనిపించాడు. అది గొప్ప తేజస్సు రావణాసురుడు. పైగా అన్ని గొప్పగా ఉన్నాయి, కానీ యద్ధర్మో నబలవాన్ స్యాదయం రాక్షసేశ్వర, గొప్ప మాట అన్నాడు. ఇతడి దగ్గర అధర్మం అనేదే లేకపోయి ఉంటే ముల్లోకాన్ని ఎల్లవేళలా హాయిగా ఎలుకోవచ్చు అన్నాడు. అంటే ఇందులో ఉన్న సారాంశం, రామాయణంలో హనుమంతుడు ప్రపంచానికి ఇస్తున్న గొప్ప సందేశం ఏంటంటే, నీ దగ్గర తపశ్శక్తి ఉండొచ్చు, సంపద ఉండొచ్చు, శౌర్యం ఉండొచ్చు, ధనబలం జనబలం అన్నీ ఉండొచ్చు, కానీ అధర్మం అనేది వస్తే ఇవన్నీ కుప్పకూలిపోతాయి. ఇది తెలుసుకోవాల్సింది. అన్నిటికంటే గొప్ప బలం ఏంటి? ధర్మబలం. ధర్మబలం లేకుండా భౌతిక బలాలు తపోబలాలు ఎన్ని పెంచుకున్నా దెబ్బతింటాయి. ఇది రామాయణం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప సందేశం. అందుకు ప్రతివాడు సమకూర్చుకోవాల్సిన బలం ఏమిటి? ధర్మబలం. యతో ధర్మస్తతో జయ అంటాం, కానీ యతో ధర్మస్తత కృష్ణ యత కృష్ణో తతో జయ. ఎక్కడ ధర్మమో అక్కడ భగవంతుడు, భగవంతుడు ఎక్కడో జయమంటాడు. ధర్మస్య ప్రభురచ్యుత రామో విగ్రహవాన్ ధర్మ. అది అందుకే రామాయణ భారతాలు రెండూ చూస్తే మనకి మెజారిటీ తత్వాలు మన ఋషులు ఒప్పుకోరు. మనం అనుకుంటాం మెజారిటీవే పెద్ద బలం అని. వాపును బలం అనుకుంటే ఎలాగంటే మెజారిటీ వేరు, శక్తి వేరు. అంటే క్వాంటిటీవా క్వాలిటీవా? రామాయణంలో మందంతా ఉన్నారు రావణుడు. వాడు రాక్షస బలం ఎంతమంది. ఇటు ఉన్నది ఎవరండి? ఇద్దరు, వెనకాల వానరులు. విజయం ఎవరిది? పెద్ద ఆలోచన ఉంది. అంత ఆలోచన ఎందుకు? భారతం వాడు 100 మంది, వీళ్ళు 5. వాడు 11 అక్షోహిణులు, వీడు 7 అక్షోహిణులే. విజయం ఎవరిది? కనుక యతో ధర్మస్తతో జయ. కనుక ఎన్నో ఉన్న అధర్మం అనేది ఉంటే కుప్పకూలిపోక తప్పదు. అందుకు ఈ మాట యద్ధర్మోన బలవా, ఆ బలీయమైనటువంటి అధర్మం అనేది ఉన్నదే, దానివల్ల ఇతడు ఇలాగా దెబ్బతినడానికి పరిస్థితి ఏర్పడింది. లేకపోతే 3 లోకాలని హాయిగా ముక్కాలాలు ఎదుర్కొనేవాడే. ఇలా అనుకున్నట్ట. హనుమంతుడిని చూసి రావణుడు ఏమనుకుంటున్నాడు చూడండి. ఏన సప్తోస్మి కైలాసే మయా సంచాలితే పురా సోయం వానరమూర్తి స్యాత్ కించిత్ బాణోపి వాసుర. గొప్ప మాట. ఇది ఎవడు? కైలాసం వాసన వచ్చిందండి. హనుమంతుడిని చూడగానే కైలాసపు వాసన వచ్చింది. శివుడు అని అనలేడు, ఎందుకంటే శివుడు తనని వరం ఇచ్చాడు కనుక ఇలా వచ్చి కొడతాడని ఊహించలేడు. కనుక కైలాసంలో నన్ను శపించిన నంది గాని ఇలా వచ్చాడా అనుకున్నాడు. కానీ ఏనాడు చెప్పించాడు? ఇక్కడ లేదు కదా. అంతే కదా. వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటే ఎప్పుడు తెలుసు ఉందా? లేదు. తెలిసిన మాత్రం ఉంది. ఇలాంటి వాటికి సమాధానం ఇచ్చే కాండ ఉత్తరకాండ. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఉత్తరకాండ వాల్మీకి రాయలేదు అని. వీళ్ళెవరికి చెప్పడానికి? ఉత్తరకాండ లేకపోతే రామాయణం పూర్ణమయ్యేది కాదు. ఈ సందేహానికి అక్కడ సమాధానం ఉంటుంది. ఎందుకంటే వాలిని ఓడిద్దామని ప్రయత్నించాడు ఈయన, ఎక్కడా పట్టుకోలేకపోయాడు. వాలి ఒక ప్రాతకాలంలో సముద్రంలోంచి అర్ఘ్యుడిస్తుంటే వెనక నుంచి వెళ్ళేట. వీడు వెనక నుంచి వస్తున్నాడు చూసి చెయ్యి వెనక్కి లాగి పట్టుకుని చంకలు పెట్టుకున్నట్ట. అని పొద్దున్నే వెళ్ళి 4 సముద్రాల నుంచి అర్ఘ్యం ఇవ్వడం అలవాట. అంత బ్రాహ్మీముహూర్తంలో అయిపోతుంది. అలాగే చంకలు పెట్టుకుని మొత్తం అన్ని సముద్రాలు ముంచేట. చిట్ట చివరి పర్వతం దగ్గరికి వెళ్ళి దురిపెట్టాడు. కింద పడ్డాడు రావణాసురుడు. అప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు. అందుకు తెలివితేటలు, అందితే జుట్టు అందుకు పోతే కాళ్ళు. వెంటనే సంధి చేసుకున్నారట. కొద్ది కాలం ఆ కిష్కిందలో ఉండిలేని పిలిచాట. కొద్ది రోజులు ఉన్నట్టు కిష్కిందలో. ఆ కిష్కిందలో ఉన్నప్పుడు వీళ్ళందరి బలాలు చూశాడు. మరి హనుమంతుడి బలం ఎప్పటి వరకు తెలియలేదు, ముందే చెప్తున్నాం మనం. అదే ఆయన ఏదో మంత్రులు అనుకున్నాడు, పట్టించుకోలే. ఆయన ఇప్పుడు చూస్తున్నాడు ఇక్కడ బలాన్ని. ఇవన్నీ వెనకాల కదా. అదేవిధంగా నందీశ్వరుడు చెప్పించిన ఘట్టం మనం చెప్పుకున్నాం. రావణాసురుడు నిజానికి శివభక్తుడు కాడు అని గొప్ప విషయాన్ని. అతను అసలు ఎవరు భక్తుడు, ఎలా వచ్చాడో అన్ని చెప్పుకున్నాం మనం రామాయణం ఆధారంగా. సరే, మొత్తానికి అలా అనిపించింది. ఇతడు గాని ఎవరు, లేకపోతే బాణాసురుడా అనిపించింది. బాణాసురుడు మహాశివభక్తుడు, అతడు గాని ఇలా వచ్చాడా అని. బాణాసురుడు పరాక్రమం చాలా గొప్పది, కానీ బాణాసురుడు మాత్రం దుర్మార్గుడు కాదండి. అది తెలుసుకోవాల్సింది. అసుర జాతికి చెందిన మహాత్ముడు అతను. సరే, మొత్తానికి ఇలా ఒక్కసారి ఆ కైలాసపు స్పృహ కలిగింది మహానుభావుడు. చూడండి ఇక్కడ వెంటనే నా పక్కన ఉన్నటువంటి ప్రహస్తుడితో అంటున్నాడు, ఇతడు ఎవడో కనుక్కో. ఇక్కడ పట్టుకోవాలి మనం, ఎందుకంటే నేరుగా దూతతో మాట్లాడరాదు.
అందుకే ప్రహస్తుడితో అంటున్నాడు, ఇతడెవడో కనుక్కో, ఎందుకు మన వాళ్ళందరినీ చంపాడో కనుక్కో అన్నాడు. కనుక్కోమంటే ప్రహస్తుడు అడుగుతున్నాడు. ముందు ఏమన్నాడంటే, ఇదిగో నువ్వు నిజం చెప్పేవా నీకేం భయం లేదు, అబద్ధమాడేవా నీకు ప్రాణాలకు ముప్పు, ఉన్నమాట చెప్పు, నిన్నెవరు పంపించారు? ఇంద్రుడు పంపించాడా, కుబేరుడు పంపించాడా, విష్ణువు పంపించాడా? చూడటానికి మామూలుగా లేవు, నువ్వు మామూలు వానరానివి కావు అనంటే అప్పుడు ఒక్కసారి చెప్తున్నట్ట ఎవరు? హనుమ. ఏమనంటే, నన్ను ఇంద్రుడు పంపలేదు, విష్ణువు పంపలేదు, నేను రామదూతగా వచ్చాను. ఆ రామ సందేశాన్ని సుగ్రీవుడు నాకు ఆజ్ఞాపించి పంపించాడు. అంటే తన రాజుని మర్యాద ఇవ్వడం సుగ్రీవుడికి. అలా నేను ఇక్కడికి వచ్చి చెప్తున్నాను. అహం సుగ్రీవ సందేశాత్ ఇహ ప్రాప్తవనాలయం రాక్షసేంద్ర హరీశస్వాం భ్రాత కుశలమబ్రవీత్. సుగ్రీవుడు ముందుగా నీ క్షేమాన్ని అడిగాడు అంటూ మొదలు పెడుతున్నాడు ఇక్కడ సందేశాన్ని. ఇక్కడ హనుమంతుడు మాట్లాడిన మాటలు చాలా అత్యద్భుతం. ఎంత గొప్పగా మాట్లాడాడు అంటే, నీతిమయంగా హితం కలిగించేటట్టు, రాజనీతి ఉట్టిపడేటట్టు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ మాట్లాడుతున్న మాటల సారాంశం మనం ఇప్పుడు చెప్పుకుందాం. సుగ్రీవుడు ఎవరో నీకు తెలుసు కదా, వాలేనున్నాడు కదా, వాళ్ళు తెలుసుగా, ఇలాగ అన్నాడు. వాళ్ళు గుర్తున్నాడా? త్వయా విజ్ఞాత పూర్వశ్చ వాలి వానర పొంగవ, త్వయా విజ్ఞాత పూర్వ, నీకు ఇదివరకే తెలుసు వాలి. ఆ వాలిని ఒక్క బాణంతో కొట్టిన రామచంద్రమూర్తి సుగ్రీవుడికి అభయం ఇచ్చాడు. ఆ రాముని భార్యను ఉపకరించావు. అది ఇక్కడ మొదలుపెట్టాడు. అంటే వాలంటే ఏమిటో తెలుసు, వాళ్ళని ఒక్క బాణంతో కొట్టిన రాముడు. ఎందుకంటే వాళ్ళని ఒక్క బాణంతో కొట్టడం కూడా అంత సాధ్యం కాదండి. మనం సరిగ్గా రామాయణం చదవడం కనుక చుట్టు చాటు కొట్టడం కరెక్టా? ఒక ఆయన మధ్య వస్తున్నాడు, రాముడు కూడా మిస్టేక్స్ చేసాడండి, వాళ్ళు చాటు కొట్టాడు. ప్రశ్న తప్పండి. వాళ్ళని రాముడు ఎందుకు చాటు కొట్టాడు అడగండి, చెప్తాం. కానీ రాముడు మిస్టేక్ చేశాడు, నువ్వెవడివి? జీవితం అంతా తప్పులు తడక బతికి అంత మహాత్ముల యొక్క జీవితంలో నువ్వు ఎత్తి చూపించావా? మహాత్ములకు పని చేశారు అంటే, పైగా జీవితం అంతా శుద్ధత కలిగిన మహాత్ములు ఒక పని చేశారు అంటే మన బండ బుద్ధికి అది అర్థం కాకపోవచ్చు. కానీ కొంచెం అంతటి వాడు చేశాడంటే ఎందుకు చేశాడో ఆలోచించాలి. ధర్మం బండగా ఉండదు, సూక్ష్మంగా ఉంటుంది. అప్లికేషన్స్ బట్టి ధర్మంలో సూక్ష్మ ధర్మ, స్థూల ధర్మాలు ఉంటాయి. ఇదంతా విశేషం. అందుకే వాళ్ళని ఒక్క బాణంతో కొట్టడం కూడా అంత తేలిక కాదండి. ఆ కొట్టడంలో రామచంద్రమూర్తి ఎంత ధర్మం పాటించాడనేది అక్కడ రాముడే వివరించాడు. మనకు గోల్ లేదు, ప్రస్తుతానికి అది అప్రస్తుతం. అందుకే నేను చెప్పట్లేదు. ఎందుకంటే రామాయణం అంతా చెప్తారు, చెప్పుకోవాల్సింది. సుందరకాండలో మాత్రం ఇంకా చాలు. ఒకవేళ రాముడే అధర్మం చేస్తుంటే హనుమంతుడు పక్కన నిలబడ్డాడు. ఋషులందరూ ఇంత స్తుతించారు. వాల్మీకి రామాయణమే రాసుండు. ఆయనలో ధర్మం వల్లనే కదా రామాయణాన్ని రచించాడు. ఇది తెలుసుకోవాలి. మనకు అర్థం కాలేదు, అర్థం చేసుకునే ప్రయత్నిద్దాం. మనంతను మనం చదివి అర్థం చేసుకోవచ్చు. వాల్మీకి అక్కడే ఇచ్చాడు వివరణ. మనకు ఆ చదివినా అర్థం కాలేదనుకోండి, పండితుల దగ్గర మఠం వేసి కూర్చొని నేర్చుకోవాలి. కానీ మనకు మనమే తీర్మానించుకోవాలి. ఏ ధర్మశాస్త్రం చదివేమని అది అధర్మం అని చెప్పడానికి. సరే, ఇన్ని లోతులు ఉంటాయి. సరే, విషయానికి వద్దాం. పైగా మరొకటి, ఇంకొకటి, ఈ కరదూషణాది రాక్షలు 14,000 మందిని ఒక్కడు కొట్టాడు ఆరాముడు. అంటే ప్రతిదీ కూడా ఆయన ప్రతాపం అంటూ గుర్తు చేయడం. అవన్నీ విన్నాకే కదా డైరెక్ట్ గా ఎదుర్కోలేని చెప్పేసి మారీచుడిని పంపించి వాళ్ళ పక్కకు తప్పి ఎంత చేశాడు. కరదూషణాలు 14,000 మందిని కొట్టాడంటేనే వెనక్కి తగ్గాడు. మహానుభావుడు, అది తెలుసుకోవాలి. పైగా ఆ సుగ్రీవుడు పంపగా వేల కొలది వానరులు దిక్కులంతటా సీతమ్మని వెతకడానికి బయలుదేరారు. అది చెప్పేటప్పుడు అతడు భయం పుట్టేట్టు చెప్తున్నాడు. చూడండి, వానర బలం దగ్గర కొంచెం రావణాసుడికి కూడా కొంచెం వెనక్కి తగ్గుతాడు. అందుకే ఒక్కొక్కరు ఎలాంటి వాళ్ళు, వైనశ్రేయ సమా కేచిత్ కేచిత్ తత్ర అని లోపమా. కొందరు గరుత్మంతులంతటి వేగవంతులు బలవంతులు, కొందరు మహాబలులైన వాయువు వంటి బలవంతులు. అలాంటి వారు మొత్తం భూమి యందు నీటి యందు సంచరిస్తున్నారు. అంతరిక్షమునందు సంచరిస్తూ వెతుకుతున్నారు సుమా సీతమ్మని ఎక్కడ దాచేవా అని. అలా పంపిన వాళ్ళలో నేను ఒకడిని ఇక్కడికి వచ్చాను. ఆ చెప్పడంలోనే ఒకడు వచ్చిన తెగిస్తే మిగిలిన వాళ్ళని భయం పుట్టించడానికి మాటలు ఇలా చెబుతున్నాడు. అలా వస్తే అదృష్టం కొద్దీ నాకు ఇక్కడ అందరూ వెతుకుతున్న సీతమ్మని నేను చూడగలిగాను. ఇక్కడ విషయం మహాప్రాజ్ఞ. ఇప్పుడు సంబోధన ఎంత గొప్పగా చేశాడు. మహాప్రాజ్ఞ అంటే, ఓ పండితుడా, గొప్ప పండితుడా, నువ్వు చాలా తెలివైనవాడి, పైగా నీకు ధర్మములంటే ఏంటో బాగా తెలుసు. ఇది తెలియక చేసిన వాడిని క్షమించవచ్చు, కానీ తెలిసి చేసేవాడిని క్షమించకూడదండి. ఇప్పుడు ధర్మములంటే ఏంటో తెలిసి కూడా ధర్మాతిక్రమణం చేశాడు. అందుకే నువ్వు దుష్టధర్మార్థ, నీకు సర్వధర్మములు తెలుసు. తపకృత పరిగ్రహ, నీకు తపశ్శక్తి బాగా ఉన్నది. కనుకనే తపశ్శక్తులున్నాయి, వరాలున్నాయి, ధర్మములున్నాయి. అటువంటి నీకు పరసతుల్ని బంధించకూడదని తెలియదా?
అది స్పష్టంగా కాసిద్ధ ధర్మం తెలిసిన వాడికే తెలిసే మరి ఇన్ని ధర్మములు తెలిసిన నువ్వు కూడా ఇలా ఎందుకు చేస్తున్నావు అంటే ధర్మానికి విరుద్ధమైనవి, పైగా అపాయకరమైనవి, మూలానికి విచ్ఛిత్తి చేసేవి ఏమున్నాయో అలాంటి దుష్ట కార్యాలకి బుద్ధిమంతులు పూనుకోరు కదా. మాట్లాడు ఎంత అందంగా అంటున్నాడు. నగి ధర్మ విరుద్ధేషు బహు అపాయేషు కర్మషు మూలఘాతిషు సజ్జంతే బుద్ధిమంతో భవద్విధాః. నీలాంటి బుద్ధిమంతులు ఇలాంటి పనులు చేయకూడదు. ఇలాంటి పనులు ఎలాంటివి అంటే 3 లక్షణాలు చెప్తున్నాడు ఈ పనికి. ధర్మ విరుద్ధం. 2 బహు అపాయేషు, అనేక అపాయాలను కలిగిస్తుంది. మూలఘాతిషు, మూలాన్నే దెబ్బతీస్తుంది సుమా అన్నాడు. అంటే వంశమూలాలనే నాశనం చేస్తుంది నువ్వు చేసినటువంటి పని. ఇలాంటి పని చేయొచ్చా నువ్వు? పైగా ఎవరేం చేస్తారో అనుకుంటున్నావేమో, ఇంతవరకు నీకు తిరుగులేదు అని కనుక ఇప్పుడు కూడా తిరుగులేదు అనుకుంటున్నావేమో. లక్ష్మణుని యొక్క భయంకరమైన బాణాల ముందు కానీ, పైగా రాముని కోపాన్ని అనుసరించి వెళ్ళి లక్ష్మణుని బాణాలు కానీ, ఎంత గొప్ప మాటలు చూడండి ఇక్కడ. కష్ట లక్ష్మణముక్తానాం రామకోపానువర్తిన. మాటలు ఎంత అద్భుతం. రాముని కోపాన్ని అనుసరించి ప్రయోగింపబడే లక్ష్మణుని యొక్క బాణాలు ముందు దేవతలు నిలవలేరు, అసురులు నిలవలేరు. అది గుర్తుపెట్టుకో. అటువంటిది లక్ష్మణుని యొక్క ప్రతాపం. అక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు. ఇంకా రాముని యొక్క ప్రతాపమా 3 కాలాల్లో ఏ ఒక్కరూ కూడా ఆయన ప్రతాపం ముందు నిలువలేదు. అందుకు నువ్వు బాగుపడే మాట ఒక్కటి చెప్తున్నాను. నువ్వు బుద్ధిమంతుడు కనుక పొరపాటును తప్పు చేసినా తెలిసి చెప్తే మళ్ళీ దిద్దుకునే అవకాశం ఉంది కనుక మన్యస్వ నరదేవాయ జానకి ప్రతిదీయత. నరదేవుడైన స్వామికి జానకమ్మనిచ్చి ఆ మాట అనడంతో నరదేవుడు, హనుమంతుడు వేసిన శబ్దం ఎంత అందంగా వేశాడు. నరదేవుడు అంటే నరునిగా వచ్చిన దేవ. అందుకే రాముడిలో 2 లక్షణాలు, నరత్వ దేవత్వ లక్షణాలు ఉన్నాయని చెప్పడం. ఈ నరదేవ శబ్దం మళ్ళీ భాగవతంలో రామావతారం గురించి వర్ణించేటప్పుడు నరదేవ శబ్దం వాడతాడు ఇక్కడ వ్యాస భగవానుడు. ఆ నరదేవ శబ్దం అంత గట్టిగా ప్రయోగించాడు ఆంజనేయ స్వామి. అదే మన్యస్వ నరదేవాయ జానకి ప్రతిదీయతాం. నా మాటని విని ఆ నరదేవుడు పురుషోత్తముడైన రామచంద్రమూర్తికి జానకీదేవిని అప్పగించు అని చెప్పి, ఒకటి సీతమ్మ అంటే ఏదో మామూలు స్త్రీ అనుకుంటున్నామేమో, అది నీకు తెలియట్లేదు. ఇంట్లో పాము ఉంచుకున్నవాడు ధైర్యంగా ఉండలేడు. అలాగే నువ్వు ఇంట్లో పెట్టుకున్న పాము ఆవిడ. ఏ పాము? పంచాశ్యామివ పన్నహీం, 5 పడగల మహాసత్వం ఉంది నీ ఇంట్లో అన్నాడు. 5 పడగలేమి? పంచకృత్యపరాయణ. అది ఇక్కడ అర్థం. ఇక్కడ మహాశక్తి అది చూపిస్తున్నాడు. ధ్వనిని అలా ఇచ్చాడు ఇక్కడ. మహాసత్వం సుమా నీ ఇంట్లో ఉన్నది. పైగా కాళరాత్రి తాం విద్ధి సర్వలంకా వినాశిని. ఆవిడ మహాలక్ష్మి. కానీ అధర్మపరులకి మహాలక్ష్మి కాళరాత్రి అవుతుంది. ఇద్దరు లేరండి. లక్ష్మీదేవి కాళీ ఇద్దరు కాదు, ఒకే లక్ష్మీదేవి. అధర్మపరులను ఆగ్రహించగానే ఆవిడ కాళీ అయిపోతుంది వెంటనే. కనుకనే ఆరాధించే ధర్మపరులకి మహాలక్ష్మి, అధర్మపరులకి కాళరాత్రి. కాళరాత్రి ఇంట్లో కూర్చుని ఉన్నది అంటే సర్వనాశనం తప్పదు. అందుకే కాళరాత్రి తాం విద్ధి, ఆవిడ కాళరాత్రి అని తెలుసుకో. అంతేకాదు విషపూరితమైన అన్నాన్ని తినైనా జీర్ణించుకోవచ్చు కానీ సీతాదేవిని వశం చేసుకోవాలనుకునేవాడు బ్రతకలేడు సుమా. గొప్ప మాట ఇక్కడ. విషాన్నైనా జీర్ణించుకోవచ్చు, ఇది మాత్రం తట్టుకోలేవు సుమా. అంతేకాదు గొప్ప మాట చెప్తున్నాడు. అందరికీ పనికొచ్చే గొప్ప సందేశం ప్రపంచానికి రామాయణం ద్వారా హనుమంతుడిచ్చిన మాట, వాల్మీకి మనకు అందించిన మాట. ఇప్పటికి ఎన్ని మాటలు ఇలాంటివి చెప్పుకున్నాం మనం, నిత్యం కొటేషన్స్ ఇలా పెట్టుకున్నవి. నతు ధర్మోపసంహారం అధర్మ ఫల సంహితం తదేవ ఫలమన్వేది ధర్మశ్చాధర్మనాశన. ఇది గొప్ప మాట తెలుసుకోవాల్సింది. ధర్మఫలం అధర్మఫలము 2 ఉంటాయి. ధర్మఫలము అంటే ధర్మబద్ధంగా ప్రవర్తించినటువంటి దాని యొక్క ఫలము ధర్మఫలం. దీనికి పుణ్యము అని అర్థం. పుణ్యం అంటే ఏమిటి? చాలా మంది పుణ్యం వస్తుందంటే ఏదో ఉబలాటం పెరుగుతుంది, కానీ పుణ్యం అంటే ఏమిటి అనుకుంటున్నాం మనం? ఏమనుకుంటున్నాం మనం? పుణ్యం అనే శబ్దానికి చూడండి. పునాతి అనేన ఇది పుణ్యం. ఏ పని చేయడం వల్ల మనం పవిత్రులం అవుతామో దానికి పుణ్యం అని పేరు. ధర్మాచరణమే పుణ్యం. ధర్మాచరణ చేసిన వాడు పవిత్రుడు అవుతున్నాడు, పాపనాశనం అవుతుంది, చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అందుకే పుణ్యము ధర్మము 2. ధర్మ పాలనం పుణ్యము, అధర్మ పాలన పాపం. కనుక పాపఫలం పుణ్యఫలం, అధర్మఫలం ధర్మఫలం. ఇది చూపిస్తున్నాడు ఇక్కడ. ఈ 2 జీవితంలో అనుభవించక తప్పదు. అయితే నువ్వు అనుకోవచ్చు, తపస్సులు చేసావు, అనేక యజ్ఞయాగాలు చేసావు, తర్వాత అనేక ధర్మ కార్యాలు నువ్వు చేసావు, వాటి ఫలం వల్ల నేను చేసిన ఈ తప్పులన్నీ కూడా మైనస్ అయిపోతాయి అనుకుంటున్నావేమో. ఇది ప్రతివాడు తెలుసుకోవాల్సింది. ఎన్నో తప్పులు చేస్తూ కొన్ని మంచి పనులు చేశాను కదా అని తృప్తిపడుతుంటారే, అలాంటి వాళ్ళు గొప్ప సమాధానం చెప్తున్నాడు ఇక్కడ హనుమంతుడు. ఇది తెలుసుకోవాల్సింది. రెండింటికి విడివిడిగా చేస్తున్న స్పష్టమైందా? ఇప్పుడు మళ్ళీ 3వ పాయింట్కి వస్తున్నా చూడండి. ఇదంతా క్లియర్ అవ్వాలి.
పాపఫలం ఏంటి? దుఃఖం. అప్పుడు పాపం పోగొట్టుకోవాలనే బుద్ధి పుట్టింది అంటేనే వాడు అదృష్టవంతుడు. కొందరికి పుట్టదు. పుణ్యాలు ఎలాగో చేశారు కదా, పాపం చేసేద్దాం అనుకున్నాడా, దాని దీర్దితే. అలా కాకుండా అయ్యో పాపం చేసేనే అని పశ్చాత్తాపం ఏర్పడితే అక్కడ మాట వచ్చింది. ఇప్పుడు రెండో మాట వచ్చింది ఏంటి? పశ్చాత్తాపం. పశ్చాత్ ఆఫ్టర్, తాపం అప్పుడు కలిగినటువంటి మానసికమైన ఘర్షణ. అయ్యో తప్పు చేసేనే అనే పశ్చాత్తాపం కలిగి ఇకపై చెయ్యను అని నిశ్చయం కలిగి అప్పుడు పుణ్యాన్ని ఆచరిస్తే ఆ పుణ్యం పాపాన్ని పోగొడుతుంది. అంతేగాని పుణ్యం వచ్చి పాపాన్ని పక్కకు తోసినా వచ్చి కూర్చో, రెండు ఒకటే. ఇది తెలియాలి. అందుకే భారతంలో గొప్ప మాట చెప్తాడు. ఎవరు? భీష్మ పితామహుడు చెప్తూ, వేదము చెప్పిన నేను చెప్పి తిన్నట్టాడు. ఎంతైనా తాత అని అడిగారు కనుక నేను చెప్తున్నాను వినడం లేదండి భీష్ముడు. ఎందుకంటే అడిగారు కనుక నేను చెప్తున్నాను విను అనకూడదు. శాస్త్రం చెప్పింది నేను చెప్తున్నాను అన్నారు. ఎప్పుడైనా అది గురువుని ఎందుకు గౌరవిస్తామంటే శాస్త్రవాక్యం చెప్పాడు కనుక గురువు. అందుకని శాస్త్రాలను పక్కన పెట్టి నేను కొత్త కల్టు తయారు చేశానంటే కొంప ముంచేవరని ఆయన. కొత్త కల్టులు కొత్తవి కొంప ముంచుతాయి. సనాతన ధర్మమే మనల్ని తరింపజేస్తుంది, కానీ కొత్త వద్దు మనకొద్దు. జీవుడు సనాతనుడు, ధర్మం సనాతనం, దైవం సనాతనం. మరి కొత్తవి ఎందుకు? కొంపలు ముంచున్నాను కాకపోతే వద్దు, కొత్త కల్టు వద్దు మనకి. సరే, మొత్తానికి ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే శాస్త్రవాక్యమే మనకి ప్రమాణం ఇక్కడ. అందుకు శాస్త్రవాక్య సహితంగా చెప్తున్న విషయం ఏంటంటే తప్పు చేసేననేటువంటి పశ్చాత్తాపం కలిగితేనే ప్రాయశ్చిత్త కర్మకు అర్హత కలిగి. ప్రాయశ్చిత్తము అంటే మరి ఇది వరకు చేసిన పాపం లేకుండా చేసేస్తుంది. ఎందుకు తెలుసా ప్రాయశ్చిత్తం? ఇది కూడా తెలుసుకోవాలి చాలా. ఇందులో హనుమంతుడు అంత పెట్టాడు, అందుకు చెప్తున్నాను. ప్రాయశ్చిత్తం ఎందుకంటే పాపాలు ఉన్నవాడు కొన్ని సత్కర్మలకు అర్హుడు కాదు, మరి కొన్ని సత్కర్మలు ఫలించదు. ఆ అర్హత సంపాదించుకోవడం కోసమని ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఆ పాపం పోయి మళ్ళీ సత్కర్మలకు అర్హతలు వస్తాయి. ఇది ప్రాయశ్చిత్తం అనేది. ప్రాయశ్చిత్తం ఎవరికి? పశ్చాత్తాపం చెందిన వాడికి ప్రాయశ్చిత్తం. అంతేగాని అలాగూ ప్రాయశ్చిత్తం రెడీగా ఉంది కదా అని పాపం చేస్తే ఆ ప్రాయశ్చిత్తం పనిచేయదు. పశ్చాత్తాపం కలిగిన వాడు ప్రాయశ్చిత్త పూర్వకమైన ధర్మాన్ని ఆచరిస్తే అది పాపాన్ని పోగొడుతుంది. కానీ ఇక్కడ పశ్చాత్తాపం లేదు, ప్రాయశ్చిత్తము లేదు. నువ్వు ఎలా ఇన్ని ధర్మాలు చేశాను కనుక నాకు ఈ ధర్మం ఏం పర్వాలేదు కవర్ చేసేస్తుంది అనుకున్నావు, కానీ దాని దాడిదే దీని దాడిదే. అందుకే ఇప్పుడు తదేవ పల్మన్వేతి ధర్మశ్చ ధర్మనాశన. ఇది గొప్ప మాట. అందుకే అవశ్యమన భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని పెద్దవాళ్ళు చెప్తారు. చేసిన కర్మలు శుభమైతే శుభం, అశుభమైతే అశుభం, అనుభవించక తప్పదు. అందుకే ఇప్పటి వరకు ప్రాప్తం ధర్మఫలం కృత్స్నం. నీ ధర్మఫలం అంతా ఇన్నాళ్ళు మంచి ఆయువుతో అనుభవించు, అయిపోయింది. ఇప్పుడు ఫలమస్యాప్యధర్మస్య క్షిప్రమేవ ప్రపత్స్యతే. ఇంక నీకు అధర్మఫలం ప్రారంభమైంది. ఇప్పటికీ మించిపోలేదు. పశ్చాత్తప్తుడు వెళ్ళి సీతమ్మని గాని రామచంద్రమూర్తికి అప్పగించావా, ఆయన క్షమించి మొత్తం నీ పాపం తీసేస్తాడు. అందుకే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. సర్వపాపాల నుంచి బయటపెడతాను. ఎప్పుడు? సర్వధర్మము నాకు అర్పణం చేసి. సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే అన్ని ధర్మాలు విడిచిపెట్టాను. అందుకే ఎప్పుడు విడిచిపెట్టానండి అన్నాడు ఒక ఆయన. ధర్మాలు విడిచిపెట్టి అంటే మనం వెంటనే అది విడిచిపెట్టి రెండోది పట్టుకుంటాం. ఏది? సర్వధర్మాన్ని పరిత్యజ్య అని విడిచిపెట్టడం అంటే ఒకటి పట్టుకుంటే కానీ విడిచిపెట్టడం. విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటి? ఆయన పాదాలకి సమర్పించడం. ఇది అర్థం. విడిచిపెట్టడం అంటే కర్మలను వదిలేయడం కాదు. చేసిన ధర్మాలని ఈశ్వరార్పణం చేస్తే అధర్మ అధర్మం యొక్క ఫలాలను తీసేస్తాడు. అది దీని యొక్క అర్థం. అర్పణ బుద్ధి కలిగిన. అందుకు పైగా నువ్వు గాని నా మాట వినలేదనుకో, హితం చెప్పాలని చెప్తున్నాను, మాట గాని వినకపోతే నువ్వు నీ లంక మొత్తం నాశనం అయిపోతాడు. చూస్తూ చూస్తూ నీతో పాటు మొత్తం లంకని ఎంత చక్కగా పచ్చగా ఎదిగిన రాక్షస వంశాన్ని నాశనం చేసుకుంటావా? కూడశుమ. అసలు నీకు తెలుసో లేదో, అప్పుడే నీ మొత్తం లంకకి నిప్పు పెట్టబడింది. అది తగలబెట్టకుండా ఆర్పకం. నిప్పు ఎవరు పెట్టారో తెలుసా? సీతాయా తేజస. సీతమ్మ యొక్క తేజస్సు, రామ కోప ప్రదీపం, రాముని యొక్క కోపం. ఈ రెండిటితో లంక తగలబడ్డం మొదలయ్యింది. ఇది చూస్తున్నా. సీతమ్మ యొక్క తేజస్సు, రాముని యొక్క కోపం, ఈ రెండు. అందుకు నేను చెప్తున్నది విను. సత్యం రాక్షసరాంధ్రేంద్ర శృణుష్వ వచనం మమ రామదాసస్య దూతస్య వానరస్య. ఇక్కడ తన యొక్క పేరు రామదాసస్య దూతస్య వానరస్య. 3. నేను రామదాసుని రామదూతని అది చెప్పుకున్నాడు. ఇంత ప్రతాపవంతుడైనా ఆయనకి ఇష్టమైన బిరుదు మాత్రం రామదాసు. రామదాసుని రామదూతని అని చెప్పి ఏమనుకుంటున్నావు నువ్వు? రాముడంటే
సామాన్య మానవుడు అనుకుంటున్నావా? యో రామం ప్రతి యుద్ధేత విష్ణుతుల్య పరాక్రమం. ఎందుకంటే రాముడు విష్ణువు నేరుగా చెప్పకూడదు కదా ప్రస్తుతానికి అవతార మర్యాద ప్రకారం. విష్ణుతుల్య పరాక్రమం ఆపుకోలేకపోయాడు. విష్ణువుతో సమానమైన పరాక్రమం కలవాడు. ఇక్కడ ఆయన విష్ణువే అని ఎలా సూచనగా ధ్వనిగా చెప్పాడో చూడండి, అందమైన శ్లోకము. దేవాశ్చ దైత్యాశ్చ నిశాచరేంద్ర గంధర్వ విద్యాధర నాగయక్ష రామస్య లోకత్రయ నాయకస్య స్థాతుం నశక్తా సమరేషు సర్వే. ఇక్కడ 2 శ్లోకాలు రామతత్వాన్ని ఆవిష్కరిస్తాయి స్పష్టంగానే. కొంచెం అటెంటివ్ గా వింటే రాముడు విష్ణువుని ఎలా అందిపోతుందో చూడండి. ఇక్కడ దైత్యులు గాని, దేవతలు గాని, గంధర్వులు గాని, విద్యాధరులు గాని, నాగులు గాని, యక్షులు గాని ఎవరైనా సరే లోకత్రయ నాయకస్య రామస్య ముల్లోకాలకి ప్రభు అయిన రామునితో యుద్ధం చేయడానికి సమర్థులు కారు. అనగా లోకత్రయ నాయకుడు అంటే రాముడు ఏమిటయ్యాడు అది. అంతేకాదు బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా 4 ముఖాలు కలిగిన చతుర్ముఖుడు గాని, రుద్రస్త్రి నేత్రస్ త్రిపురాంతకోవా త్రిపురాంతకుడు ముక్కంటి అయిన రుద్రుడు గాని, ఇంద్రో మహేంద్ర సురనాయకోవా దేవప్రభు అయిన ఇంద్రుడు గాని త్రాతుం నశక్తా యుధిరామవధ్యం. రాముడు ఎవరిని చంపదలుచుకున్నాడో వాళ్ళని ఈ ముగ్గురు కూడా కాపాడలేరు. కానీ మీరు ఈ శ్లోకాల్లో విష్ణువుని చెప్పలేరు, రుద్రుణ్ణి, బ్రహ్మని, ఇంద్రుణ్ణే చెప్పాడు. వాళ్ళు ముగ్గురు కాపాడలేరు అంటే మరి ఆ విష్ణువుని ఎందుకు వదిలేశాడు? ఆ విష్ణువే రాముడు కనుక అది తెలుసుకోవాల్సింది. అది వాల్మీకి ధ్వని ఎలా పెట్టాడో చూడండి స్పష్టంగా. ఇది చదివి కూడా రాముడు విష్ణువు అని చెప్పలేదండి రామాయణంలో అంటే వాడు చదవడం చేత కదా అంత స్పష్టంగా చెప్తున్నాడు. ఈ విధంగా నిలబడి మాట్లాడాడు. అప్పుడు మహాకోపం వచ్చింది. ఎందుకంటే తన వాళ్ళందరినీ చంపాడు, కొడుకుని చంపాడు, తీరా కూర్చొని తన బుద్ధుని చెప్పి బెదిరిస్తాడా? చచ్చిపోతా జాగ్రత్త, తగలడిపోతా జాగ్రత్త, ఇదే అండి దోష చెప్పేవి. పైగా ఇంతవరకు సీతమ్మ దగ్గరికి వెళ్తే ఏ మాట చెప్పింది. ఇప్పుడు వీడియో అంతే. దానితో కోపం వచ్చి అజ్ఞాపయధ్వధం తస్య రావణ క్రోధమూర్ఛిత, క్రోధంతో ఒళ్ళు తెలియని వాడై వీడిని చంపండి అని ఆజ్ఞాపించట. ఎప్పుడైతే చంపమని ఆజ్ఞాపించాడో వెంటనే విభీషణుడు లేచాడు. అన్నా నువ్వు తొందరపడుతున్నావు, ఇది రాజధర్మానికి విరుద్ధం, లోకవృత్తిశ్చ గర్హితం. లోకంలో ఎవరికైనా తెలిసినా అసహించుకుంటారు నువ్వు చేసిన పని. ఎందుకంటే రాజనీతి ప్రకారం ప్రధాన నియమం దూత అయిన వాడిని చంపరాదు అనగానే వెంటనే దూత వచ్చిన కొడుకుని చెప్పేశాడు, నా యొక్క సమస్తమైనటువంటి వనాన్ని ధ్వంసం చేశాడు, బోరునంత మంది రాక్షస సైన్యాన్ని నాశనం చేశాడు, ఇప్పుడు దూత అవుతాడా? అసలు ఎందుకు చంపాడు అన్నాడు. అంత వాళ్ళనే అడిగిస్తున్నాడు. నేను చెప్పుదాం అనుకోలేదు, నేను సీతమ్మకి సందేశం వినిపించాను, నిన్ను చూద్దామని నాకు అనిపించింది, నీ దృష్టి నా తిప్పడం కోసం వనం ధ్వంసం చేశాను, తర్వాత వీళ్ళందరూ నా మీద యుద్ధానికి వస్తే నన్ను నేను రక్షించడానికి కొట్టాను, పాపం అల్పశక్తివంతులు చచ్చాను అంటే నేను చంపాలని చెప్పాడే ఏమిటి ఇంత దగ్గర చెప్పాడు. ఇంకా ఉక్రోషం వచ్చింది. అప్పుడు మాట చెప్తున్నాడు, నిజమే దూత ఒకవేళ అపరాధం చేస్తే, దూత వచ్చి మాట చెప్తే అసలు ఏమీ చేయకూడదు, అపరాధంగాని చేస్తే దూతకి అంగవైకల్యం కల్పించడమో అవమానించడమో చేయాలి కానీ చంపరాదు. ఇది రాజనీతి చెప్తున్నది. అందుకే ఇతను చేసిన అపరాధానికి గాను నువ్వు వైరూప్యమంగేషు కసాభిఘాతో మౌఢ్యం తథా లక్షణ సన్నిపాత, శరీరంలో విరూపత్వం కల్పించడమో అంటే వికృతాంగం చేయడమో, లేకపోతే కొరడాలతో కొట్టించడమో, జుట్టు గొరిగించడమో ఇలాంటివి చేయాలే తప్ప నా దూత వధ్య, దూత ఎప్పుడు కూడా వధ్యుడు కాడు సుమా, అంటే చంపదగిన వాడు కాడు అని చెప్పిన వెంటనే బాగా చెప్పు అన్నాడు. అంటే కొన్ని మాటలు యాక్సెప్ట్ చేస్తున్నాడు ఈయన కూడా విభీషణుడు. ఈ మాట విన్న వెంటనే ఓ ఇప్పుడు ఇతనికి ఏదో వికారం కలిగించాలి. ఎందుకంటే వానరులు భరే వాలగాత్రం, బాలం చాలా ప్రధానం కనుక కపీనాంకిల లాంగూలం ఇష్టం భక్త భూషణం, అది చాలా వాళ్ళకి ప్రియమైనది, ప్రధానమైనది. అందుకే ఆ తోకను మనం నాశనం చేయాలి. అందుకు గాను ఈ తోకకి నిప్పు పట్టించి మంచి బాజాభజంత్రులతో ఊరంతా ఊరేగించండి. రాముడు పంపిన దూతని రావణుడు ఈ విధంగా శిక్షిస్తున్నాడని ప్రకటించండి, మొత్తం లంకంతా తిప్పండి అని ఆజ్ఞాపించాడు. వెంటనే మహాసంతోషంగా తడిపినటువంటి రకరకాల నారలు, వస్త్రములు ఇవన్నీ కూడా నూనెలు తడిపినవి తెచ్చి ఆ తోకకు చూడుతున్నట్టు వీళ్ళు. హనుమంతుడు కూడా ఓహో ఇప్పుడు నన్ను ఊరంతా చూపిస్తారా, భలే భలే, నేను రాత్రి సరిగ్గా చూసానే లేదు, మొత్తం స్టడీ చేయొచ్చు లంకనంతటి పనికి వస్తాను, పని దగ్గరుండి వాళ్ళు చూపిస్తున్నాడు బాజా భజంతులతో, ఇది బాగానే ఉంది. కానీ అనుకున్నట్ట నవ్వుని బిగబెట్టుకున్నాడు మహాత్ముడు. మొత్తానికి తతస్థే సంవృతాకారం సత్యవంతం మహాకటు, ఎంత మాట సంవృతాకారం అంటే తన అసలు ఆకారాన్ని లోపల దాచిపెట్టుకుని సత్యస్వరూపుడైన స్వామి అలా నిలబడి ఉన్నాడు. ఆయన తోకకు మొత్తం నిప్పు పెట్టారు.
ఆయన నెమ్మదిగా బయటకు పెడుతున్నాడు. అప్పటికే కట్లు తెంచేసుకున్నాడు, నీ కట్లు నాకేం చేస్తాయరా అని. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు తోకకు నిప్పు పెట్టి కట్టి తీసుకెళ్తున్నట్ట చక్కగా వెళ్తున్నాడు స్వామివారు. ఈ లోపల కొంతమంది రాక్షసులు పరిగెత్తికి వెళ్ళేటండి సీతమ్మ దగ్గరికి. ఇదిగో నీతో మాట్లాడి వెళ్ళిందే ఆ ఎర్రమూతు కోతి, ఇలాగే అన్నారు. వాళ్ళు ఆడిన మాటలో సరిగ్గా మీకు కనబడుతుంది ఇక్కడ. ఆ కపి గురించి వాళ్ళు మాట్లాడుతూ తామ్రముఖ అని మాట చెప్పారు. ఆ ఎర్రముఖం ఉన్నటువంటి వాళ్ళు అతన్ని ఏం చేశారంటే యస్వయాకృత సంవాద సీతే తామ్రముఖ కపి, నీతో మాట్లాడిన ఆ తామ్రముఖుడైన కపికి తోకకి మంట పెట్టారులే, మంచి పని అయిందని వెళ్ళిపెట్టాడు. అమ్మవారికి ఎంత బాధ కలిగిందంటే చూడండి, హనుమంతుడి తోకకు మంట పెట్టారనగానే ఆత్మాపహరణోపమం, ఇక్కడ గొప్ప మాటను. రావణాసురుడు తను అపహరించినప్పుడు ఎంత దుఃఖం కలిగిందో అంత దుఃఖం కలిగింది. హనుమంతుడి తోకకు మంట పెట్టారనగానే అంత తీవ్రమైన వేదన కలిగి మంగళాభిముఖి తస్య, మంగళాభిముఖి అంటే మంగళ దిశ వైపు తిరిగి అని అర్థం. మంగళ దిశ అంటే తూర్పు గాని ఉత్తరం గాని, ఈ రెండు మంగళ దిశ. సత్సంకల్పాలు చేయాలంటే ఆ దిశలు, దేనికేమో చూడండి అప్పుడు సంప్రదాయం ప్రకారం. మంగళాభిముఖి తస్య, అంతేకాదు మంగళాభిముఖి అంటే మంగళకరాన్ని ఆశిస్తూ అని రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడ. ఆశిస్తూ అమ్మవారు ఇక్కడ గొప్ప ప్రతిజ్ఞ చేస్తున్నారు. యజ్జస్తి పతి శుశ్రూష యజ్జస్తి చరితం తపః యది చాస్త్యేకపత్నీ త్వం శీతో భవ హనుమతః. ఇది ఒక తపస్సు. యది కించిదనుక్రోశః తస్య మయ్యస్తి ధీమతః యది వా భాగ్యశేషో మే శీతో భవ హనుమతః. ఇది మూడవది. ఇది రెండవది. మూడవది యది మా వృత్త సంపన్న తత్ సమాగమలాలసాం స విజానాతి ధర్మాత్మ శీతో భవ హనుమతః. ఈ మూడు ప్రతిజ్ఞలండి. మీరు సుందరకాండ దొరుకుతున్న పుస్తకాల్లో 4వ ప్రతిజ్ఞ కూడా ఉంటుంది, కానీ అది పూర్వ మూల ప్రతుల్లో లేదు, అందుకే నేను చెప్పట్లేదు. 3 ప్రతిజ్ఞలు జాగ్రత్తగా వింటే, రామాయణంలో మొదటి నుండి జాగ్రత్తగా వెళితే సందేహమైన చోట్లకు సమాధానం అక్కడే దొరికిపోతుందండి. ఎక్కడికక్కడ మనం కట్ చేసుకుని వెళ్ళిపోతుంటే వచ్చింది బాధ. అది మొదటి రోజు చెప్పిన చివరి వరకు గుర్తుంటే పనికొస్తుంది, కానీ ఏ రోజుకి ఆ రోజు ఎవర్ ఫ్రెష్ అంటే మా ప్రమాదం. అదే రామాయణం కూడా మొదటి నుండి జాగ్రత్తగా ఫాలో అవుతూ రావాలి. ఇక్కడ ఈ ఘట్టం జాగ్రత్తగా చూస్తే మన అగ్ని ప్రవేశం అంటే అర్థమవుతుంది. ఎందుకంటే సీతమ్మని అగ్నికి వెళ్ళమని ఎవ్వరూ అనలేదు, ఆవిడే వెళ్ళింది. ఆవిడకి ఏం కాదని రామచంద్రమూర్తికి తెలుసు, ఎందుకంటే మారీచుడికి తెలిసిపోయింది సీతమ్మ మహాగ్ని అని. మరి రాముడికి తెలీదా? ఇక్కడ ఒక మాట అంటున్నారు, ఇక్కడ రామచంద్రమూర్తి హృదయం అర్థమవుతుందండి. ఈ 3 శ్లోకాలు చాలా రమ్యమైనవి. ఏమంటుందంటే యజ్జస్తి పతి శుశ్రూష, నేను పతిసేవా పరాయణురాలనైతే, నా చరిత్ర తపస్సుతో కూడినదైతే, తపోమయమైన చరిత్ర నాదైనట్లయితే, అలాగే నేను కళంకం లేని పతివ్రతనైనట్లయితే, ఓ అగ్ని హనుమంతుడి పట్ల చల్లగా ఉండు. రెండో మాట చూడండి, రామచంద్రమూర్తికి నాపై దయ ఉన్నట్లయితే, నాకేదైనా పుణ్యం ఉన్నట్లయితే, ఓ అగ్ని హనుమంతుడి పట్ల చల్లబడు. నేను పవిత్రురాలనని, రాముని తప్ప మరొక భావన నా హృదయంలో లేనిదని, అదేవిధంగా రాముని కోసమే నేను ఎదురు చూస్తున్నానని రాముడు నమ్మినట్లయితే, ఇది ప్రధానమైన మాట. నేను పవిత్రాలని, రాముని తప్ప అన్యము నెరుగునదానినని రాముడు నమ్మినట్లయితే, ఓ అగ్ని హనుమంతుని పట్ల చల్లబడు. అంటే దీని అర్థం ఏంటి అంటే, దీని తర్వాత చల్లబడ్డాడే లేదా అంటే, ఈ మాటకి రాముడికి అమ్మ గురించి పూర్తిగా అమ్మకి ఇంత పిసర సందేహం లేదండి. ఇవి తెలియక బయలుదేరి మన ఫెమినిస్టులు అంత రాముడికి సీతం మీద డౌట్ ఏంటండి అని. చేతకాక ఇక్కడ రాజధర్మం ఏంటో తెలియక వచ్చింది బాధ. కానీ ఎంత చక్కగా తల్లి చెప్పిందో చూడండి. ఇందులో మరొక రహస్యం ఉంది, ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సింది. అగ్ని హనుమంతుడి పట్ల చల్లబడుని అడగచ్చుగా, ఇవన్నీ ఎందుకు? ఇది పట్టుకోవాలని మనం భగవంతుడిని మనం కోరుతాం అందరం కూడా. అలాగే అమ్మ కూడా కోరుకుంది. అగ్నిదేవా, ఓ ఉతాసన, కావలసిన పేర్లు ఉన్నాయి అవన్నీ, ఓ యజ్ఞ రూప, హనుమంతుడిని చల్లబడుతూ అని స్తోత్రం చేసి వచ్చుగా, మొత్తం వెంటనే దేవ చల్లబడిపోతుంది కదా. స్తోత్రానికి దైవం దొరుకుతుందా? కాదు. ఇక్కడ పట్టుకోవాలండి. భగవంతుడిని ఒకటి అడిగే ముందు ఒక ధర్మం చూపించాలి. ఇది పెద్ద రహస్యం. ఒక ధర్మం చూపించితేనే దైవం అనుగ్రహిస్తుంది. ధర్మం చూపించాలి. ఏది చూపించు అని అడుగుతాడు, అప్పుడు ధర్మం చూపించాలి. ధర్మం చూపిస్తే దైవం అనుగ్రహిస్తుంది. ఒట్లు కాదు ఇవి, ధర్మము చూపించుట. ఇది ఎక్కడ? అందుకు ధర్మమే దైవానికి ఆకర్షణ, అనుకూలిస్తుంది. అందుకు తల్లి తనదైన ధర్మాన్ని చూపించేది. ఇది నా ధర్మం. ఈ ధర్మాన్ని, ఒక సత్యాన్ని, ఒక ధర్మాన్ని, ఒక సత్యాన్ని చూపించింది. చూపిస్తే అగ్ని ప్రసన్నుడు అవుతాడు. అది అందుకని ధర్మం చూపించేవాడే దైవాన్ని ప్రార్థించడా దొరకడు, తెలుసుకోండి. అందుకని దైవ ప్రార్థనకు అర్హత కోరిక ఉండడం కాదు, ధర్మం ఉండడం. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ కోరికలకి అందరికీ ఉంటుంది, ప్రార్థనలు అందరూ చేస్తారు.
ఒక ఆయన పాప కష్టం వచ్చిన ప్రతిసారి స్తోత్రం చెబుతాడు. లాభం ఏముందంటే ధర్మం చూపించితేనే దైవానికి ప్రీతి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అందుకే వృషభోహి భగవాన్ ధర్మ అంటారు. వృషభము ధర్మస్వరూపం అంటారు. అదే శివాలయంలో ముందు వృషభాన్ని చూసి తర్వాత శివుడిని చూడరా అని చెప్తారు. అంటే అర్థం ఏంటి? ముందు ధర్మం ఆచరించి తర్వాత దైవం కనబడుతుంది. ధర్మం ద్వారా దైవం. పైగా ధర్మం ఎప్పుడు దైవాన్ని చూస్తూ ఉండాలి, దైవానికి అభిముఖంగా ఉండాలి ధర్మం. అందుకని ధర్మం అంతా ఆచరిస్తున్నాను, ఏం ప్రయోజనం? అది భగవంతుడిని చూపించే ధర్మం అయి ఉండాలి, భగవంతుడికి అంకితమయ్యే ధర్మం అయి ఉండాలి. ఇది శాస్త్రం మనకి. అందుకు ధర్మం చూపించాలి. తల్లి ఇంత చక్కగా అడిగింది. చిత్రం ఏంటంటే అక్కడ అగ్ని చల్లగానే ఉందండి ఆంజనేయ స్వామి పక్కన. ఇప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్దాం. ఆ మహానుభుడికి అగ్ని బాధ లేదుట. ఇక్కడ మరొక రహస్యం చూపిస్తున్నాడు. ఎందుకంటే ఈ లంకా దహనం, వాలాన్ని అగ్ని పెట్టడం, ఈ ఘట్టం అనేక రహస్యాలతో ఉన్నది. అందుకే ఈ ఘట్టం దగ్గర మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎప్పుడైతే అగ్ని అంత తీవ్రంగా రగులుకుపోతుంది, అందరూ భయపడిపోయారు, ఆంజనేయ స్వామి దూరంగా వెళ్ళిపోయారు. మరి తన తోకకే మంటుంది, ఆయన వేడి సెగ కూడా తగలట్లేదు. వెంటనే స్వామి వారు ఏమనుకుంటున్నారు? అబ్బో మీకు చాలా పవర్ఫుల్, అందుకే అగ్ని చేయట్లేదు అని అనుకోలేదు మహానుభుడు. తాను పవర్ఫుల్ అనుకోలేదు. ఇది గొప్ప పెట్టుకుంది. ఇక్కడ హనుమంతుడు గొప్ప మాట్లాడుతున్నాడు. ఇది హనుమంతుని సంస్కారం. అవును, ఇంత అగ్ని నన్నెందుకు బాధించట్లేదు? అక్కడ హనుమంతుడు ఒక మాట, ఒక అద్భుతమైన కొటేషన్ అండి. రామప్రభావాత్ ఆశ్చర్యం. ఇది గొప్ప మాట. ఇది రాముని యొక్క ప్రభావము, ఇది ఆశ్చర్యం అంతే, మరేమీ లేదు. రామప్రభావాత్ ఆశ్చర్యం. ఎప్పుడైనా మనం అనుకోని ఒక అద్భుతం జరిగితే, ఒక మంచి జరిగితే మనం అనుకోవలసిన మాట రామప్రభావాత్ ఆశ్చర్యం. అనుకోగానే మన అహంకారాలు పోయే. హనుమంతుడు అత్తరివాడే అగ్ని ఎందుకు బాధ పెట్టట్లేదయ్యా అంటే రామప్రభావాత్ ఆశ్చర్యం. భగవంతుడి దయని పొందడం కాదండి, ఉన్న భగవంతుడి దయను గుర్తించడం గొప్ప. ఇది గుర్తుపెట్టుకోండి. కొత్తగా భగవంతుడి దయ కాదు, భగవంతుడి దయను గుర్తించాలి, గుర్తించే తెలివి ఉండాలి. అదొక్కటి. భగవంతుడి దయ ఎప్పుడు ఉంటుంది, గుర్తించగలగాలి. గుర్తిస్తే అంట రామప్రభావాత్ ఆశ్చర్యం అన్నాడు ఆంజనేయ స్వామి. ఎందుకంటే ఇక్కడ మరొక అద్భుతమైన మాట అంటున్నాడు. పర్వత సరితాంపతో ఎది తావత్ సముద్రస్య మైనాకస్య ధీమత రామార్థం సంభ్రమస్తాదృక్తిమద్విఘ్న కరిష్యతి. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఈ మాటలో శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అనే మంత్రభావాన్ని నిక్షిప్తం చేశాడు హనుమస్వామి. ఎలాగో చూద్దాం. రాముడు కోసం బయలుదేరిన వాడు రాముణ్ణి నమ్మిన వాడికి అగ్ని చేస్తుంది. ఎందుకంటే నేను మొదటి నుండి పరిశీలిస్తున్నాను. రామకార్యం కోసం బయలుదేరాను, రాముని వాడిని కనుక నాకు సముద్రం అనుకూలించింది. ఎన్ని అనుకూలించకపోతే ఇక్కడికి రాగలిగాను నేను? విష్ణు 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 విధు విష్ణు విచక్రమే త్రేధా నిధరే పదం. ఎన్ని అనుకూలించకపోతే ఇక్కడ రాగలిగాను? ఇన్ని అనుకూలతలు నాకు ఎందువల్ల వచ్చాయి? రాముడి వల్ల. నేను బయలుదేరితే సముద్రం అనుకూలించింది, ఆకాశం అనుకూలించింది, కొండ వచ్చి ఆతిథ్యాన్ని ఇచ్చింది. ఎందువల్ల? రాముడి వల్ల. రాముడి వల్ల అంటే నేల, నీరు, నిప్పు అన్నీ కూడా రాముని ఆజ్ఞలతోనే పనిచేస్తున్నాయి. పంచభూతములు ఎవడి అదుపులో ఉన్నాయో ఆయన రాముడు. అలాంటి రాముడిని నమ్మిన వాడికి పంచభూతములు రక్షిస్తాయి. ఇది గొప్ప మాట. ఇదే శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష. అది హనుమ మాటలో ఉన్న ఆంతర్యం. అందుకే ఇది శ్రీరామ రక్ష ఎంత అందించాడు మనకి. అదే రాముని వారము మాకేమి విచారము. రామభక్తులకి మొత్తం పంచభూతముల్లో కూడా రక్ష లభిస్తుంది. అందుకు రామభక్తుడిని రామకార్యంలో ఉన్నాను కనుక నా అగ్ని ఏమీ చేయలేదు. ఇది అందుకు మొదటి ప్రభావం రాముడిది. రెండవది సీతాయాశ్చ అనుశంసేన. అసలు ఏమాత్రపు క్రూర బుద్ధి లేని సీతమ్మ. అనుశంసేన ఎప్పుడు నెగిటివిటీ అనేది లేదండి ఆ తల్లిలో. అటువంటి నిర్మలమైన కారుణ్యమూర్తి అయినటువంటి సుగుణాల రాశి అయినటువంటి మా అమ్మ జానకమ్మ యొక్క అనుగ్రహం చేత నన్ను అగ్నేమి చేయట్లేదు. రెండవది. మూడవది పితుశ్చ మమ సఖ్యేన. మూడవ మాట, మా నాన్నగారికి అగ్నికి స్నేహం చాలా ఎక్కువ. ఇది మూడో రీజన్గా చెప్పాడండి, మొదటి రీజన్గా చెప్పలేదు. చూడండి, మొదటి రీజన్ తన దైవమే. అందుకే భక్తుడైన వాడు ఏ మంచి జరిగినా భగవంతుడినే నమ్ముకుంటాడు. కొందరు ఉంటారండి మరహా దుర్మార్గులు, మొక్కులు మొక్కుకుంటారు, జరిగిపోతుంది. జరిగిపోయాక భలే జరిగిందండి, అఫ్కోర్స్ దేవుడికి దండం పెట్టాను, ఆయన కూడా చూస్తుంటాడులేండి. అలా ఆయన దండం పెట్టడం వల్ల జరిగిందంటారా, లేకపోతే కోయిన్సిడెంటా? ఎన్ని దొంగ మాటలు. ఇలాంటి పాపాత్మని తెలిసి ఆయన కనబడ్డంత తేలిగ్గా. ఆయన అనుగ్రహం పొందుతూ కూడా గుర్తించం, ఎంత ఘోరం అండి. కానీ ఈయనకి అగ్ని తగిలి చల్లగడ పడగానే ముందు అన్నది రామచంద్రమూర్తి, రెండవ సీతమని. ఆ తర్వాత మా నాన్నగారికి అగ్నితో ఉన్న స్నేహము అన్నాడు. వాయువుకి అగ్నికి స్నేహం, అగ్ని శకుడు, వాయువు వల్లే కదా అగ్ని జ్వలిస్తుంది. అది మా నాన్నగారికి ఆయనకి స్నేహం కనుక తన మిత్రుడు పుత్రుడు కనుక నన్నేం బాధించట్లేదు. ముగ్గురు గొప్పతనమే చెప్పాడు. ఒకటి సీతారాముడికి, రెండు మా నాన్నగారికి. అంతే. అంతేగాని నాది కూడా కొంచెం అనలేదండి.
అంత మహాప్రతిభావంతుడై సాక్షాత్ రుద్రస్వరూపుడై కూడా ఎంత వినయం, ఎంత సంస్కారం, ఎంత భక్తి, అది హనుమంతుడి యొక్క గొప్పతనం. అలా మాట్లాడి తర్వాత ఇంకా చూడటం అయిపోయింది మొత్తం. ఏవి లంకంతా చూశాడు. ఇంకెంతసేపు తిరుగుతా ఇప్పుడు పని పెడతానన్నాడు. తోక పట్టుకుని ఒక్కొక్కటి మంట పెట్టుకుంటూ వెళ్ళేట. మొత్తం అన్నింటినీ తగలబెడుతూ వెళ్తున్నాడు. ఈ తగలబెట్టి వెళ్తున్నప్పుడు ముందు ఏం చేశాడంటే నిలబడి తోకను తిప్పెట్టు ఒకసారి సరదాగా గుండ్రంగా తిప్పగానే ఆ జ్వాల ఆయన చుట్టూ వచ్చింది. చుట్టూ జ్వాలలో ఆయన ఎలా ఉన్నాడయ్యా అంటే సూర్యమండల మధ్యంలో పరంజ్యోతిలా ప్రకాశిస్తున్నాడు అన్నారు కదా. ఆ మాట చూడండి. ప్రదీప్తలాంబూల కృతార్చిమాలి ప్రకాశితాదిత్యవార్చిమాలి. ఎంత అందమైన మాట చూస్తున్నాడు ఇక్కడ. అదే సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమ పురుష సయేష రుద్రో దేవత. అది ఇక్కడ భావనిస్తున్నాడు. ఇక్కడ నుంచి హనుమంతుల్లో సర్వదేవతా స్వరూపాలను మనం చూడబోతున్నాం. ఈ సామాన్య స్వరూపం కాదు, ఇక్కడ విజృంభిస్తున్నాడు స్వామివారు. ఒక్కసారి మంగళ రూప అయ్య హరిమర్కట మర్కట పంచవక్ర కట్వాంగ మహాసికేట కుదరామృత కుంభ సుని ప్రదీపితో తుంగ కరాంబుజాత నవతో యదముట్టి త్రిపంచ నేత్ర సర్పాంగద కంఠహార కరుణాంబుధి నన్ కృపజువుడు మారుతి. అటువంటి కవ్య రూపం ఒక్కసారి పెరిగి మొత్తం అన్నింటినీ తగలబెడుతూ వెళుతున్నది. వర్జయిత్వా మహాతేజ విభీషణ గృహం ప్రతి. ఇక్కడ పట్టుకోవాలండి. ఇది చాలా ఏకాగ్రంగా వినవలసిన మరొక రహస్యం చూపిస్తున్నాడు. అన్ని తగలబెట్టేట, విభీషణుడిని మాత్రం తగలబెట్టలేదు. వర్జయిత్వా విభీషణ గృహం ప్రతి. ఎందుకు తగలబెట్టలేదు? ఇక్కడ చాలా ఆలోచించాలి. ధర్మాన్ని పట్టుకున్నాడు కనుక ఇది తగలబెట్టలేదు. రెండవది మనం ఆలోచించవలసిన అంశం ఏంటంటే చుట్టూ అన్నిళ్ళకి మంటలు పెట్టేసి మధ్య ఇంటి వదిలేస్తే ఆ మంట వదులుతుందా? ఈయన తోక పెట్టకపోవచ్చు కానీ మంట వదలదండి, పట్టేస్తుంది. మంట వ్యాపించిపోతుంది, స్ప్రెడ్ అయిపోతుంది నిమిషాల మీద. వచ్చి పట్టివచ్చు కదా ఇంటిని. అంటే హనుమంతుడు ఎలాగో తోక పెట్టలేదు విభీషణుడి ఇంటి మీద, అగ్ని కూడా తాకలేదు. అది మనం తెలుసుకోవాల్సింది. అగ్ని కూడా విభీషణుడి ఇంటిని తాకలేదు. ఎందుకు? ఇది మనం ప్రశ్నించవలసింది. గొప్ప రహస్యం. దీనికి అనేక ధర్మశాస్త్రములు చాలా అద్భుతమైన సమన్వయం చెప్పే అది ఇక్కడ తీసుకోవాలి. అని రామభజన చేసుకుంటున్నాడు కనుక తాకలేదు అని చెప్పడం కాదు. ఇక్కడ ఎప్పుడైనా సరే మన చుట్టూ అధర్మం ఉన్నప్పుడు అంతా అధర్మమే కదా అని మనం కూడా కలిసిపోతే అన్నీ తగలడినప్పుడు నువ్వు కూడా తగలడిపోతావు. గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకే అందరూ తప్పు చేస్తున్నప్పుడు నేను చేస్తే ఏముందంటే వాళ్ళతో పాటు నువ్వు తగలడతావు. చుట్టూ అధర్మం ఉన్నా నువ్వు అధర్మం పాటించకుండా ఉండాలి. రెండవది ఇది అధర్మం అని చెప్పనైనా చెప్పాలి. ఇది చాలా ముఖ్యం. అందుకు ధర్మరక్షణ మనం చేయగలమా లేదా పక్కన పెట్టండి, కానీ అధర్మము అనినైనా అనగలగాలి. అధర్మాన్ని కనీసం నువ్వు ఎంత ఎదుర్కోగలవాలో అంత ఎదుర్కోగలగాలి. అదే ఏం చేస్తామండి, అంత అధర్మమే అనకూడదు. అంతా అధర్మమే, మా రాజుగారు ఏం చేస్తే అదే అనుకున్నారు మొత్తం లంకలో ఉన్నవాళ్ళు. అందుకు రాజుగారితో పాటు అందరూ తగలడ్డారు. అంతే కదా. అక్కడ కేవలం నువ్వు చేసింది అధర్మము అని ఎత్తి చూపించినవాడు ఒక్కడే. కనుకనే ధర్మరక్షణ చేయలేకపోవచ్చు, ధర్మ ప్రతిష్టాపన చేయలేకపోవచ్చు, అధర్మాన్ని తొలగించలేకపోవచ్చు. కనీసం అధర్మమును ఎత్తి చూపించి తాను ధర్మబద్ధంగా జీవిస్తున్నందుకు ఆ విజృంభించినటువంటి ఉత్పాతం, ప్రకృతి ఉత్పాతము ఆ ధర్మపరమైన జీవనం కలిగిన వాడిని కాపాడుతుంది. ఇది మనం తెలుసుకోవాల్సింది. అగ్ని వ్యాపించినటువంటి ప్రకృతి ఉత్పాతమే. ప్రకృతి యొక్క ఉత్పాతాలు ఎన్ని వచ్చినప్పటికీ ధర్మబద్ధంగా ఉన్నవాడిని అవి దెబ్బతీయవు అని దీనివల్ల మనకు వస్తున్న గొప్ప అభయం. కనుక రామరక్ష ధర్మపరాయణకు తప్పకుండా ఉంటుంది. అది ఇందులో మనకు చూపిస్తున్న అద్భుతమైన ఒక అంశం. దీన్ని బట్టి మనం ఎలా జీవించాలో తెలుసుకోవచ్చు. అంతేకాదు మనం అనుకుంటాం మనం బాగా డబ్బు ఉంది, బోల్డంతమంది జనం ఉన్నారు, ఈ దేవుడు ధర్మము ఇవన్నీ నాన్ సెన్స్. పైగా ప్రస్తుతానికి ఆరోగ్యం కూడా బాగుంది. డాక్టర్లు కూడా చేతులు ఎత్తిస్తే ఏ పారాయణ చేస్తే మంచిదండి, ఏ స్తోత్రం చేస్తే మంచిదండి. ఇవన్నీ మదం చేత ముందు స్థితి వస్తుంది. కానీ నువ్వు అనుకున్నవి ఏవి పైసా కొరగాని స్థితి ఏర్పడుతుంది, పనికిరాని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఏది రక్ష? ఇదివరకు ఎప్పుడెప్పుడో చేసిన ఒక ధర్మం వచ్చి రక్షిస్తుంది, ఇంకేవి రక్షించదు. చూడండి, వనేరణి శత్రు జలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకేవా సుప్త ప్రసుప్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని. ఇది ధర్మశాస్త్ర రక్షణ. నువ్వు శత్రు మధ్యంలో ఉన్నా, అగ్ని మధ్యంలో ఉన్నా, యుద్ధ మధ్యంలో ఉన్నా, మహాసముద్రంలో ఉన్నా, పర్వతం తలపై కూర్చున్నా, నిద్రపోతున్నా, మెలకువగా ఉన్నా, నిన్ను కాపాడేది నువ్వు ఇదివరకు చేసుకున్న మంచి పనులే, అవి నిన్ను కాపాడుతాయి. ఇదే ధర్మో రక్షతి రక్షిత. ఇది మాట. అది ఇక్కడ ఈ ఘట్టంలో మనకి ధ్వనింపజేస్తున్నాడు. ఇలా మొత్తానికి స్వామివారు లంకా దహనం చేసి కాలాగ్నిరివ జజ్వాల, కాలాగ్ని వలె ప్రకాశిస్తున్నాడు.
పైనుండి దేవతలు చూస్తున్నారు. వారికి ఒకవైపు ఆనందం కలుగుతుంది, విరాన్మూర్తి అయిన హనుమను చూసి ఒక విధమైన సంభ్రమం, ఒక తత్తర పాట కలుగుతుంది. కింద పారిపోతున్న వానరులు చూస్తున్నారు హనుమని, అటు చూస్తున్న వాళ్ళు, ఇటు చూస్తున్న వాళ్ళు, అటు సిద్ధచారణ గంధర్వ దేవతలు వాళ్ళందరూ హనుమను చూసి ఏమనుకుంటున్నారో చూడండి. లంకాపురంతటి తగలబెట్టి నిలబడ్డ హనుమ ఎలా కనబడ్డాడంటే రుద్రేణ త్రిపురం యథా అన్నాడు. త్రిపురాసుర సంహారం చేసి నిలబడ్డ పరమేశ్వరులా కనబడుతున్నాడు. అది పైగా ఇక్కడ మనకి హనుమ స్తోత్రం మంత్రశాస్త్రంలో అనేక చోట్ల ఒక మాట చెప్తుంది. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివ. అది పట్టుకోవాల్సింది. ఎప్పుడైనా దైవాన్ని ఆరాధించేటప్పుడు బ్రహ్మభావనతో ఆరాధించాలి. మొదటి నుండి చెప్పుకుంటున్నాం. బ్రహ్మము అంటే ఏమిటి? వేదాంతంలో వెళదాం. యతో వాయువాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతే యత్ ప్రయత్నభిసంతిశంతి అని చెప్తోంది ఉపనిషత్తు. ఎవరి వలన ఈ ప్రపంచం అంతా పుట్టిందో, ఎవరి వలన పెరుగుతుందో, చివరికి ఎవరి యందు లయమవుతుందో అతడే బ్రహ్మము. ఇది నిర్వచనం. ఆ బ్రహ్మమును విష్ణువు అని పూజించేవారు ఆ విష్ణువే సృష్టి స్థిరయ కారకుడు అంటారు. ఆ బ్రహ్మముని శివుడు అనేవారు సృష్టి స్థిరయ కారకుడు శివుడు అని అంటారు. అంతే తేడా. ఉన్నది ఒకటే బ్రహ్మము, ఇంకోటి లేదు. అది తెలుసుకోవాలి. అందుకే బ్రహ్మ విష్ణు శివాత్మకంగా ఆరాధించారు. హనుమ కూడా బ్రహ్మ విష్ణు శివాత్మక తేజస్సే. ఆ మాట మనకి మంత్రశాస్త్రం చెప్తోంది. మరి వాల్మీకి చెప్తున్నాడు. చూడండి ఎంత అద్భుతంగా ఇక్కడ అందించాడు హనుమద్ అవతార రహస్యాన్ని వాల్మీకి. హనుమంతుడు సర్వదేవతలు బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైన తేజస్సు కలిసిన పరబ్రహ్మ రూపంగా ఉపాసించే వాళ్ళకి ఆ తత్వం అందుతుంది. ఇక్కడ వజ్రీ మహేంద్రస్త్రిదశేశ్వరోవా, ఇతడు వజ్రహస్తుడు, దేవతలు ఎదుగుతేని ఇంద్రుడా, సాక్షాద్యమోవా వరుణోనిలోవా రుద్రోగ్నిరక్కో ధనదశ్చ సోమో నవానరోయం స్వయమేవ కాలహ. గొప్ప మాట. ఇతడు వానరుడు కాడు. ఇతడెవడు? ఇంద్రుడా, యముడా, వరుణుడా, లేక వాయువా, అగ్న, ఈశానుడా, కుబేరుడా అంటే దిక్పాలకుడు. ఈ దిక్పాల దేవతలా లేక సూర్యుడా? ఎవడితడు? ఇంతవరకు సర్వదేవాత్మకంగా ఈ శ్లోకంలో చెప్పాడు కదా. తర్వాత విడివిడిగా ఒక్కొక్క శ్లోకం చూడండి. కిం బ్రహ్మణ సర్వ పితామహస్య సర్వస్య ధాతుశ్చతురాననస్య ఇహాగతో వానర రూపధారి రక్షోపసంహారకర ప్రకోప. 4 ముఖాలతో 4 వేదాలని చెప్పినటువంటి మహానుభావుడు చతుర్ముఖ బ్రహ్మ తాను చెప్పిన వేద ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు అని రావణునిపై కోపగించుకుని ఇలా వచ్చాడా అంటే ఈ శ్లోకం అంతా ఎవరి గురించి వర్ణించాడు? బ్రహ్మదేవుడు. ఒక శ్లోకం అంతా మొదటి శ్లోకంలో సర్వదేవతను కల్పేశాడు. ఈ శ్లోకంలో బ్రహ్మని మాత్రమే వర్ణించాడు. తర్వాత శ్లోకం చూడండి. కిం వైష్ణవం వా కపిరూపమేత్య రక్షో వినాశాయ పరం సుతేజ. మొత్తం 2 భాగములు ఏం చెప్తున్నాయి? రాక్షస సంహారం చేయడం అనేది విష్ణువు యొక్క లక్షణం. అందుకు ఆ విష్ణు తేజస్సు సర్వరాక్షస సంహారానికి గాను ఇలా వచ్చిందా అంటే తర్వాత ఈ శ్లోకంలో ఏం చెప్పాడు? విష్ణువు. అంతేగాని ఇతడు శివుడా అనే మాట అనలేదు. అంటే అర్థం ఏంటి? విష్ణువా బ్రహ్మ అనడంలోనే ఇతడు శివుడా అనుకుంటా ఆపేయడంలోనే శివుడు అని తెలిసాడు. ఇందాక మనం చెప్పినట్టు అక్కడ విష్ణువుని చెప్పకుండా వదిలేయడంతో విష్ణువు ఇతడే అని చెప్పడానికి ఈయన రుద్రుట్ట. అయితే ఇక్కడ అవతారం అని చెప్పేటప్పుడు భగవద్గీత భాష అర్థమైతే ఈ తర్వాత వాక్యం అద్భుతంగా అర్థమవుతుంది. హనుమంతుడు అవతారం అనేది ఎంత చక్కగా అందిస్తున్నాడు. అనంతమవ్యక్తమచింత్యమేకం స్వమాయయా సాంప్రతమాగతం వా. ఇదండి గొప్ప మాట. ఇక్కడ పట్టం వచ్చినది ఎవరు? శివం. శివుడు అంటే ఏమిటి? అవ్యక్తం. శివతత్వం ఇది అవ్యక్తం. ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి ఆ భవ్యతత్వం ఏదుందో అది అవ్యక్తం. వ్యక్తము కానిది అంటే మనం ఎక్స్ప్రెస్ చేయడం, అది చెప్పడం. అవ్యక్తం, అనంతం, అచింత్యం, ఊహకందనిది, మాటకందనిది, అనంతమైనది, ఏకం. ఏకం అద్వితీయం. ఆయన ఏ తత్వం ఉందో అది స్వమాయయా. దానికి నామము రూపము లేదు ఆ తత్వానికి. కానీ నామరూపాలు వచ్చాయంటే మాయ ఉంటుంది. మాయ చేత ఆక్రమించిన మనకి నామరూపాలు ఉంటాయి. పరమాత్మ నామరూపాలు ఎలా వస్తాయి? ఆయనకి మాయ ఆక్రమించదు కదా. అంటే మాయ అధీనంలో ఉన్న మనకు నామరూపాలు ఉంటాయి. మాయను అధీనం చేసుకుని తాను నామరూపాలతో వస్తాడు. ఇది చిన్న తేడా. అందుకు పరమాత్మ తన మాయాశక్తితో వ్యక్తము కాని తను వ్యక్తం చేసుకుంటాడు. అదే మనకి అజోపి సన్ అవ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. అక్కడ భగవద్గీతలో స్వామి
నా మాయతో నేను అవతరిస్తాను అని చెప్పాడే, అది అర్థమైతే ఇది అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అంటే మొత్తం హనుమంతుడు కదంటే తోకతో లంక తగలబెట్టడం మాత్రమే కాదు, ఆలోచించే బుర్రున్న వాడికి పనికొచ్చే సబ్జెక్ట్ ఉంది రామాయణం. అందుకే ఇప్పుడు చెప్తున్న గొప్ప మాట ఏమిటి? అవ్యక్తమనంతం అచింత్యమేకం స్వమాయయా సంప్రతమాగతం. 3 శబ్దములు. అనంతం, అవ్యక్తం, అచింత్యమేకం, మళ్ళీ 4వది ఏకం. స్వమాయయా, తన యొక్క అనంత మాయాశక్తితో, సాంప్రతం, ఇప్పుడు ఆగతంవా, వచ్చిందా అంటే బ్రహ్మయ్య, విష్ణువ, దేవతల అని అవ్యక్తమై, అచింత్యమై, అనంతమై, ఏకమై ఉన్నటువంటి స్వరూపము మాయతో ఇలా వచ్చిందా అనగానే అర్థం ఏమైపోయింది? ఇక్కడ సాక్షాత్ సదాశివ బ్రహ్మమే ఈయన అని ప్రతిపాదన చేశారు. అదే బ్రహ్మ విష్ణు శివాత్మకం మనం నిత్యం చేసే స్తోత్రం యొక్క లక్షణం అంతా 3 శ్లోకాల్లో పెట్టేసిన వాల్మీకి వారికి నమస్కారం చేసుకున్నాం. ఇప్పుడు వాల్మీకి ఎలా రహస్యాలు పెట్టాడో అర్థమైంది కదా. అటువంటి హనుమంతత్వానికి ప్రణామం. మొత్తానికి తగలబెట్టి అప్పుడు మనస్సుతో రాముడి దగ్గరికి వెళ్ళి పెట్టాడు. అంటే ఎంత వేగం రాముడి దగ్గరికి వెళ్తానా అని ఆయన పని చేసాడు కదా. మొత్తం తగలబెట్టి ఒక్కసారి తాను చేసిన ఘనకార్యాన్ని పైన చూశాడు. అప్పుడు అది మొత్తం తగలబెడుతున్న అక్కడ మీద, అయ్యో సీతమ్మ ఏమైంది, కోపంతో ఎంత పని చేశాను, సీతమ్మ ఎలా ఉందో చూడాలని పరిస్థితికి వెళ్ళేటప్పటికల్లా సీతమ్మ క్షేమంగా ఉంది అక్కడ. అప్పుడు అనుకున్నాడు, ఏ తల్లి దయ వల్ల అగ్ని నా తోకనేమీ చేయలేదో ఆ తల్లిని అగ్ని ఏం చేస్తుంది అన్నాడు. అంటూ ఒక మాట అంటాడండి, ఇది అద్భుతమైన మాట, అది కీలకమైన మాట. హనుమంతుడు అంటాడు, నాగ్ని రగ్నవు ప్రవర్తతే. గొప్ప మాట. ఇక్కడ అగ్నిని అగ్ని ఏమి చేయగలదు, ఇది ఒకటే మాట. అగ్ని ఏమి చేయగలిగాడు? మహాగ్ని. విశ్వనాథ్ వారి రహస్యం పట్టుకున్నారండి. సీతమ్మని అనింధనాగ్ని అని అన్నారు. ఇంధనాగ్ని, అనింధనాగ్ని. ఇంధనాగ్ని అంటే బయట కర్రల వల్ల, చమురు వల్ల, ఇంకొక ఇంధనం వల్ల మండేది ఇంధనాగ్ని. అది ఇంధనం పోతే అగ్ని పోతుంది. కానీ ఈవిడ అనింధనాగ్నిట. ఇంధనాలు అవసరం లేని స్వయం ప్రకాశ, స్వయం జ్యోతిస్వరూపిణి కూడా. అది ఇక్కడ చెప్పడం. అలాంటి అగ్ని ఏం చేస్తుంది? ఈ అగ్ని చలం వల్ల అగ్నిత్వం వచ్చింది. అలాంటి తల్లిని అగ్ని ఏం చేస్తుంది అంటే, అగ్ని అయిన అమ్మని అగ్ని ఏమీ చేయలేదని హనుమంతుడికే తెలిసింది. ఇది మనం తెలుసుకుంటే అగ్ని ప్రవేశ ఘట్టం మరింత బాగా అర్థమవుతుంది. అది సూచనలు వాల్మీకి ఇస్తున్నాడు. నాగ్ని రగ్నవు ప్రవర్తతే, అగ్ని ఏమీ చేయలేదు అనుకుని, అమ్మా వెళ్ళొస్తాను అని వెళ్ళిన ఆయన మళ్ళీ ఘనకార్యం చేసేది ఆవిడ. ఇప్పుడు ఆ తోక గారికి నమస్కారం చేసుకున్నామండి. మొదటి నుండి చెప్తున్నాను, తోక ఎంత పనిచేసిందండి. యోగి లాంటి హనుమంతుడిని మాటికి కింద పట్టుతే లే అంటుంటుంది ఆవిడ. అప్పుడు ఆయన ఒక్కసారి తన శక్తిని అంతా చూపిస్తున్నాడు. తోకే ఆయనకి ప్రేరకం. అంటే శక్తి ప్రేరకంతోనే పరమేశ్వరుడు పనిచేస్తాడు, తోక ప్రేరణతోనే హనుమంతుడు పనిచేస్తున్నాడు. మామూలు తోక అది. అసలు తోకమంట అంటే హనుమంతుడు యోగి, ఆయన ఎవరి మీద ఏమీ కోపం లేదు. అందుకే ఆయన తగలబెట్టలేదు, తోకే తగలబెట్టింది. ఎలాగూ ఇది చూసుకోవాలి. హనుమంతుడు తోకమంట అది అమ్మవారి శోకమంట. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నిం జనకాత్మజాయా ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిదాంజనేయం. దీని అర్థమేంటో తెలుసా? లీలగా సముద్రాన్ని దాటొచ్చాడు. అక్కడ అమ్మవారి మనస్సులో శోకం అనే మంట ఉందండి. శోకము నీరు అనుకుంటూ అది నిప్పది. అమ్మవారి మనస్సును తప్పింపజేస్తుంది ఏమిటి? శోకం. ఈ స్వామివారు వచ్చి ఏం చేశాడు? శోకరాసుకుడు కదా, ఆవిడ యొక్క శోకం తీసేసాడు. ఆవిడ లోపల ఉన్న శోకం అనే మంట బయటకు తీసుకొచ్చేసాడు. అప్పుడు ఆవిడ చల్లబడిపోయింది. మరి తీసేసిన మంట ఏం చేయాలి? శోకం అనే మంట. ఆ శోకం అనే మంట తీసుకొచ్చి తోక మీద పెట్టుకుని మొత్తం తగలబెట్టాడు ఇక్కడంతా. కనుకనే అమ్మవారి శోకపు మంటే లంకను తగలబెట్టింది, కానీ స్వామివారి తోకమంట కాదు. అంటే ఆ తల్లిని ఏడిపించినందుకు వీడు తగలంటాడు, అది చెప్పడం అనమాట. దాని యొక్క అర్థం స్త్రీని ఏడిపిస్తే కొప్ప తగలబెడుతుంది, దీని యొక్క అర్థం. ఇంకొక అద్భుతమైన భావం మనం చూసుకోవచ్చు. స్వామి నీ హృదయమే రూపుగొని, రాముడితో అంటున్నారండి, స్వామి నీ హృదయమే రూపుగొని. శివస్య హృదయం విష్ణువు, విష్ణుశ్చ హృదయం శివ కదా. స్వామి నీ హృదయమే రూపుగొని ఆ సామీరిగా మారి. సామీరి అంటే ఆంజనేయ స్వామి అంటే సమీరపుత్రుడు సామీరి. స్వామి నీ హృదయమే రూపుకొని ఆ సామీరిగా మారి. ఎప్పుడైతే రాముని హృదయం హనుమంతుడే వచ్చిందో, రాముడి హృదయంలో 2 ఉన్నాయండి. ఒకటి సీతమ్మ మీద ప్రేమ, రావణుడి మీద కోపం. ఆ 2 పట్టుకొచ్చాడు ఆంజనేయ స్వామి. ఆయన హృదయం కదా. అందుకు రాముడికి సీతమ్మపై ఉన్న ప్రేమలంతా తీసుకొచ్చి సీతమ్మకి అప్పచెప్పాడు, విషయం చెప్పేశాడు. ఇంకో 2 ఐటమ్ ఉంది. ఏదేది? రాముడి కోపం. అది తీసుకొచ్చి లంక మీద మంటగా పెట్టాడు అంతే. ఇక్కడ
స్వామి నీ హృదయం రూపుకుని ఆ సామీరిగా మారి నీ ప్రేమమ్మున్ ధరణీజతో తెలిపి నీ క్రుద్ధోగ్రభావమ్మును దామాకార మహాగ్నిగా రిపుపురిని దగ్ధంబు గావించి నీ శ్రీమన్మంజుల గాథ సుందరము చేశాను రామచంద్ర ప్రభు. ఈ విధంగా హనుమంతుడు వారు నీ గాథను సుందరం చేశారయ్యా. ఇక్కడ చూస్తున్నటువంటి ప్రత్యేకత. ఈ విధంగా స్వామివారు ఆ తోకకు మనం చాలా నమస్కారాలు చేయాలి. తోక ముక్కులను ఉన్నాయి తెలుసా నీకు? తోకకు ముక్కులు మొక్కుంటారండి. అందుకే ఆపదుద్ధారక హనుమన్ మంత్రమూర్తిని ఇక్కడ వర్ణించాం ఒక రోజున. ఆపదుద్ధారక హనుమంతుడి మూర్తి ఎలా ఉంటుందో చెప్పుకున్నాం. చిక్కతకు తోక పైకెత్తి వచ్చే మూర్తి. అక్కడ తోక మనకు అందుబాటులో ఉంటుంది పైకెత్తడం వల్ల. అందులో తోక మొదటి నుంచి తోక కుచ్చుళ్ళ వరకు పువ్వులు పెట్టడము, బొట్లు పెట్టడము అనే మొక్కులు ఉంటాయి. అలా చేయడం మనకు తమిళనాడులో ఎక్కువ కనబడుతూ ఉంటుంది. స్వామివారికి వెన్నపూత, తోకకు ప్రత్యేక పూజలు ఉన్నాయి. అంతేకాదు లాంగూలోపనిషత్తులకు ఉపనిషత్తు ఉందండి. లాంగూల మంత్రాన్ని అనుసంధానం చేస్తారు. లోల లాంగూల పాతేన మహారాతేన్నిపాతయ. అందులోనే వజ్రకాయ, వజ్రరోమ, వజ్రహస్త, వజ్రదంష్ట, వజ్రనఖ, వజ్రభీమ ఇలాంటి శబ్దములన్నీ వస్తాయి. వస్తూ లాంగూల మంత్రం ఉంటుంది విశేషం. లాంగూలం గురించి ఎంత చక్కటి మాట ఉన్నదంటే హనుమత్ విరాట్ రూపంలో లాంగూల స్థానం ఏంటంటే జ్యోతిర్మండల లాంగూల అన్నారు. ఇక్కడ హనుమంతుని తోక కుచ్చుళ్ళలోట జ్యోతిర్గణాలు, గ్రహాలు, మండలాలు ఉంటాయి. ఎలా కనబడతాయంటే దర్భపుల్లల కుచ్చు మీద హిమబిందువులు ఉన్నట్లుగా హనుమంతుడు తోక కుచ్చుళ్లలో అనేక రకములైనటువంటి గ్రహ నక్షత్రాలు కనబడ్డాయి అన్నాడు విరాట్ రూప వర్ణంలో. అంటే ఆ తోకకి ఎంత శక్తి ఉందో. అందుకే పురాణం ఒక అద్భుతమైన విషయాలు చెప్తుంది. దేవతలందరూ వెళ్ళి పరమేశ్వరుని అడిగారు, స్వామి నువ్వు రావాలయ్యా, ఎందుకంటే రాక్షస సంహారం కోసం హరిహరులు ఇరువురు ప్రయత్నించాలి. హరి నారాయణుడే వస్తున్నాడు, మరి నువ్వు రావాలి అన్నా. ఓ నేను తప్పకుండా వస్తాను, ఎందుకంటే ఆయనకి నేను, నాకు ఆయన. ఎప్పుడు నేను త్రిపురాసుర సంహారం చేస్తే ఆయన బాణం అయ్యాడు, మరి ఆయన రావణ సంహారం చేస్తే నేను ఆయనకు సహకరించాలి, నా ధర్మం అన్నాడు. తప్పకుండా వస్తాను. ఎలా వస్తానంటే చెప్పుకున్నా, సుందర సుభగ శ్రీమాన్, సుందరుణ్ణే వస్తాను అనగానే చాలా సంతోషం, అయ్యా రావయ్యా అంటే సరే వస్తానన్నట్ట. అప్పుడు పార్వతమ్మంది నేను వస్తాను అన్నట్ట. నువ్వెందుకు మధ్యలో తోకలాగా అన్నట్ట. అలాగే వస్తాను స్వామి అంత. ఆ తోక శక్తి హనుమరుద్రుడు, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఆ తోకకు అంత శక్తి ఉంది. పైగా అమ్మ కదండి, అమ్మకి ఎంత అంటే ఆవిడ పతివ్రతాభీష్ట ఫలదాయే నమో నమ, పతివ్రతాంగనాభీష్ట ఫలదాయే నమో నమ. పతివ్రతలంటే ఆ తల్లికి మహాప్రేమ, ఎందుకంటే ఆవిడ సదాశివ పతివ్రత కనుక. అందుకు పతివ్రత అయిన స్త్రీ కోపగించుకుంటూ బాధపడితే ఈ మహాపతివ్రత తట్టుకోలేకపోయింది. మహాకోపం వచ్చింది అమ్మవారికి. ఎందుకంటే ఒక పతివ్రతని ఏడిపిస్తావా, అన్ని పని చెప్తాను అనుకుంది. అందుకే ఆవిడే తగలబెట్టింది లోకంతా. హనుమంతుడు ఏం కాదు. అదే తోక పూజ అంటే శక్తి పూజ, ఇది పెద్ద విషయము. ఇది లాంగూలోపనిషత్తు రహస్యం అంతా కూడా. అటువంటి మహాలాంగూలధారి అయినటువంటి స్వామివారికి ఆ తోకకి ఆ శక్తికి మనం నమస్కారం చేసుకున్నాం. దాని తర్వాత ఆంజనేయ స్వామి వారు అమ్మ అనుమతి తీసుకుని ఇంకా చక్కగా బయలుదేరి వస్తున్నాడు. చాలా బయలుదేరడం చాలా పెద్ద తతంగా ఉంది, కానీ మన తొందరగా పట్టాభిషేకానికి తొందర ఉంది కదా. సరే బయలుదేరి వచ్చిన స్వామివారు చాలా మంది చెప్తుంటారు కనుక నేను చెప్పను, కానీ ఆయన ఎగిరి వస్తూ ఉంటే గాలికి మహేంద్ర పర్వతంలో ఉన్న వాళ్ళందరూ అదిగో హనుమంతుడు వస్తున్నాడు అన్నప్పుడు అంతవరకు ఎదురు చూస్తున్న వానర వీరులు ఒక్కసారి లేచి నిలబడ్డారు. పైగా వస్తున్న వేగం చూస్తూ ఉంటే ఏదో ఫెయిల్ అయ్యి వచ్చేవాడు నీరసంగా వస్తాడు, సక్సెస్ సాధించినవాడు ఉత్సాహంగా వస్తాడు. ఉత్సాహం గాలిలో కనబడుతుంది. అందులో మహోత్సాహంగా జై వీర హనుమాన్ అని ఎదురు చూస్తూ ఒక్కొక్కరు గెంతులు గెలుతున్నారు వానరులందరూ. స్వామివారు వస్తూనే ఎంత గొప్ప మాట అన్నాడో చాలా మంది ఇక్కడ చెప్తూ ఉంటారు కనుక నేను విశేషంగా దాన్ని చెప్పను. కానీ దృష్టా మయా సీత, గొప్ప మాట. అంటే ముందు వచ్చి చెప్పింది ఏంటి, సీతమ్మను చూశాను. ఇంకా చెప్పాలంటే సీతమ్మ నాచే చూడబడింది, నేను వెళ్ళి నేను సీతమ్మను చూశాను, ఇది స్పష్టం చేశాడు ముందు వస్తూనే. అంతేగాని ఎలా వెళ్ళానంటే ఈ సబ్జెక్టులు ఏమీ లేవండి. సాధారణ ఎవరైనా పని మీద పంపి ఇక్కడ వీటి టెన్షన్ ఎదురు చూస్తాడు, అయ్యిందా లేదని. వాడు వస్తాడు, వచ్చిన తర్వాత ఏమిటి పని అయింది అంటే ఉండి చెప్తా, మంచిది తాగని. నేను ఇక్కడ బయలుదేరానా, బస్ స్టాండ్ దగ్గర నిలబడ్డాను, బస్సు ఎప్పటికీ రాలేదు అని. ఈ బస్సు విషయం తర్వాత వెళ్ళిన విషయం చెప్తాను. ఇలాగ అవతల వాడిని టెన్షన్ పెట్టినట్టు మాట్లాడితే అది మాటల్లో దుష్ట శిల్పం. సస్పెన్స్, టెన్షన్ ఈ రెండు నీచ శిల్పాలు. అది మంచి సస్పెన్స్ ఉందండి అంటే మంచి పుస్తకం కాలేదు. అందుకే మీకు ఉత్తమ కావ్యాలకు సస్పెన్స్ ఉంటుంది. రామాయణంలో ఎక్కడ సస్పెన్స్ లేదు. ముందు మొత్తం నారదుడు కథ చెప్పేసే రామాయణం స్టార్ట్. ఇంకేముందండి అంటే అక్కడ సస్పెన్స్ అనేదే లేదు.
భారతం చూడండి, ఫస్ట్ కొంచెం టూకీగా ప్రతి పర్వ కథ చెప్పి అప్పుడు మొదలెడతాడు భారతాన్ని. భాగవతం చూడండి, ముందు సంక్షిప్త భాగవతం సుఖయోగిందుడు చెప్పిన తర్వాత మొత్తం స్ప్రెడ్ చేస్తారు. అంటే ఋషుల శిల్పంలో సస్పెన్స్ లేదు, సస్పెన్స్ నీచ కళ. ఎందుకంటే కథలో ఏం జరుగుతుందా ఏం జరిగిందా అనేది ప్రధానం కాదు, వాటిని ఎలా ట్యాకిల్ చేశాడు మహానుభావుడు, ధర్మంతో ఎలా వాటిని నడుపుకొచ్చాడు అనేది ప్రధానం. అందుకే ప్రాగ్విపశ్చిన్మతంబున రసము 1000 రెట్లు గొప్పది నవకథాధృతిని మించి అని విశ్వనాథ గారు భారతీయ ఆర్ష సాహిత్య శిల్పం గురించి మాట్లాడుతూ చెప్పారు. ఇక్కడ నవకథాధృతి స్టోరీ కాదయ్యా, కథ కాదు, కథనం ప్రధానం. అందుకు చెప్పే తీరులో ఆ పాత్రల ఔచిత్యాలు, ధర్మములు, ప్రవర్తనలు చెప్పాలి. అది కాకుండా సంఘటన ప్రాధాన్యం ఉందనుకోండి, ఇవన్నీ పక్కకు తోసేసి ఏం జరిగిందా అని చూస్తూ ఉంటాయి, ఇవన్నీ పక్కకు తోసేస్తాం. అది భారతీయ ఋషి శిల్పం. ఉత్తమ సంస్కారవంతుడు అది చేస్తాడు. వాల్మీకి అలా చేశాడు, వ్యాసుడు అలా చేశాడు, హనుమంతుడు అదే చేశాడు. అందుకే అంత చక్కగా ముందు చెప్పి తర్వాత కూర్చున్నాక అప్పుడు అడిగారు నువ్వు ఎలా వెళ్ళావు ఏమిటి అని. ఎందుకంటే తన గొప్పతనం చెప్పాలని హనుమంతుడి పని కాదు, వీళ్ళందరూ ఎందుకు ఎదురు చూస్తున్నారు చెప్పాడు, అయిపోయింది. తర్వాత వాళ్ళు కూర్చోబెట్టి నువ్వు వెళ్ళింది ఎలాగా, ఎలా జరిగింది అని అడిగట్టండి. అడిగితే ఇక్కడ నుంచి హనుమంతుడు చెప్పే సుందరకాండ మొదలు, మళ్ళీ నేను మొదలు పెట్టను, సుందరకాండ చివరికి వచ్చాను. కానీ హనుమంతుడు సుందరకాండ ఇక్కడ నుంచి మొదలవుతుంది. పైగా వానరులతో చెప్తాడు, మళ్ళీ రాముడితో చెప్తాడు, కనుక 2 విడతలుగా సుందరకాండ అంతా వస్తుంది ఇక్కడ. అయితే 2 చోట్ల మనం సుందరకాండ హనుమంతుడు చెప్పేదానిలో ప్రత్యేకతను చెప్తారు. 2-3 అంశములు. మొట్టమొదటిగా ఎలా వెళ్ళో ఏం చేసావో కూర్చున్నాక నిదానంగా అడిగారు వానరులు. అప్పుట్ట ప్రణమ్య శిరసా దేవ్యై సీతాయై ప్రత్యభాషత. ఇది పట్టుకోవాల్సింది. చెప్పే ముందు ఒక్కసారి శిరసా అమ్మవారికి నమస్కారం చేసుకుని చెప్పేటండి. గొప్ప విషయం చెప్తూ ఇక్కడి నుంచి హనుమంతుడు, నేను ఇక్కడి నుంచి బయలుదేరాను కదా, వెళుతూ ఉంటే మైనాకపర్వతం పర్వతం వచ్చింది. ఆ పర్వతం నన్ను ఆతిథ్యం తీసుకోన్నప్పుడు నా బుద్ధికి ఇలా తోచింది. అక్కడి నుంచి తతో మే బుద్ధి ఉత్పన్న. ఈ మాట అనేక మార్లు అంటుంటాడు హనుమంతుడు. ఇది పట్టుకోవాల్సింది హనుమంతుడు మాట. తతో మే బుద్ధి ఉత్పన్న, అప్పుడు నా బుద్ధికి ఇలా తోచింది. ఇదే అంటుంటాడండి. సొరస నోరు తెరిచింది, అప్పుడు నా బుద్ధికి ఇలా తోచింది. సింహికి పట్టుకోబోయింది, నా బుద్ధికి ఇలా తోచింది. ఇలా చెయ్యాలని నా బుద్ధికి తోచింది, ఇలా చెయ్యాలని మాటికి అంతా వెతికిన తర్వాత అశోకవనం కనబడింది, అప్పుడు నా బుద్ధికి ఇలా తోచింది. అంటే నాదేమీ లేదు, నా బుద్ధికి స్ఫురింపజేస్తూ నడిపిస్తూ ఉన్నది ఒక శక్తి. ఇదే చెప్పాడు ఆంజనేయ స్వామి. ఇదే ధియోయోన ప్రచోదయ. ఇది గాయత్రి మంత్ర సారం. బుద్ధిని ప్రేరేపించే పరాశక్తి ఆవిడ. అందుకే సీతాయై ప్రత్యభాషత, అమ్మక నమస్కారం చేసుకుని మాట్లాడింది. ఇది పట్టుకోవాల్సిన విషయం అండి. మొత్తం హనుమంతుడు సుందరకాండలో సారాంశం మనం చెప్పుకున్న తతో మే బుద్ధిరుత్పన్న కిన్నామగమనీయమ ఈదృశో విఘ్న ఉత్పన్నో రూపం ఎత్ర దృశ్యతే. ఇలా తతో మే బుద్ధిరుత్పన్న చాలా పర్యాయాలు మనకు కనబడుతుంది ఇక్కడ స్వామివారి కథలు. వాటి తర్వాత వాళ్ళందరూ కలిసి ఉత్సాహంగా అక్కడ దగ్గర ఉన్నటువంటి మధువనం అనే వనంలోకి వెళ్ళాట. ఈ మధువనం ఎవరిది అంటే వాలి సుగ్రీవులకి వాళ్ళ నాన్నగారు వృక్షరజుడు, ఆయన కానుకగా ఇచ్చాట. ఈ వృక్షరజుడికి బ్రహ్మదేవుడు కానుకగా ఇచ్చిన వనం అది. అత్యద్భుతమైన వనం. అలాంటి ఆ వనంలోకి వీళ్ళందరూ ప్రవేశించారు. అక్కడ దధిముఖుడు అని సుగ్రీవుడి బంధువు, ఆయన కాపలాదారు. ఆయన కూడా పక్కకు తోసి అక్కడున్న తేనెనంతా తాగుతూ తిరుగుతూ వీళ్ళు మొత్తం వనమంతా అల్లకల్లోనం పరిచి హాయిగా ఆనందం చేస్తున్నారు. కూడా కోతులు సెలబ్రేషన్ చేసుకుంటే అలా ఉంటాయండి. వానరాలు మొత్తం వనాన్ని సెలబ్రేట్ చేస్తే అలాగే అవుతుంది. వెంటనే దధిముఖుడు అడ్డుపడితే కొట్టేస్తున్నారు. ఈ దధముకుడు తిన్నగా వెళ్ళాడు సుగ్రీవుడి దగ్గరికి. వెళ్ళి ఇలా జరిగింది అన్నట్ట. వెంటనే శభాష్ అన్నట్టు సుగ్రీవుడు. ఏమిటిది? వానరులందరూ దక్షిణం వైపు వెళ్ళిన వారు ఉత్సాహంగా వచ్చి ఇంత వినోదం చేసుకున్నారు అంటే వాళ్ళు వెళ్ళిన పని సాధించారు అది తెలిసిపోయింది అన్నట్టు. ఇక్కడ అది చాలా సంతోషం. నువ్వు వెళ్ళి వాళ్ళందరికీ నమస్కారం చేసుకుని చక్కగా నేను కబురు పంపాను, రమ్మన్నాన్ని చెప్పు అని అంటారండి. ఇది చెప్పగానే వెంటనే వాళ్ళందరూ వచ్చి చక్కగా దధిముఖుడు వచ్చి ఈ భవ్యమైనటువంటి ఈ వనంలో ప్రవేశించి మళ్ళీ ఆ సుగ్రీవాదులతో చెప్తున్నాడు. ఏమని? అయ్యా వానరులతో వివరిస్తున్నాడు. ఇలాగ సుగ్రీవుడు నన్ను మందలించాడు, మీరందరూ చక్కగా క్షేమంగా రావాల్సినది అని చెప్పి అక్కడ చెప్పగానే అంగదుడు అంటున్నట్టు గొప్ప మాట వానరులతో. ఇది అంగదుడు గొప్ప సంస్కారం. చూడండి, హనుమంతుడితో అందరితోని ఇదిగో మనకి కబురు వచ్చేసింది సుగ్రీవుడి దగ్గర నుంచి. అంటే రాముడికి తెలిసిపోయింది మనం వచ్చినట్లు. ఇప్పుడు మనకి బయలుదేరాలి, మనం ఎలా వెళ్ళాలి, రాముడితో ఎలా మాట్లాడాలో మీరందరూ నిర్ణయించండి. అంటే నువ్వు యువరాజువయ్యా, మా యూధానికి నువ్వు ముఖ్యుడివి అంటే మీరు అలా అనుకుంటున్నారు కానీ నేను అలా అనుకోవట్లేదు. ఇక్కడ ఇంతమంది పెద్దలున్నారు, మీరేం నిర్ణయిస్తే అది నాది అన్నాడు. అంటే యువరాజువై కూడా మా అందరి మీద అధికారం అయి ఉండి కూడా నువ్వు ఇంత వినయంగా మాట్లాడేవి కదా, అది నీ సంస్కారం అయ్యని మెచ్చుకున్నట్టు.
అందుకని హనుమంతుడికి జాంబవంతుడికి ప్రాధాన్యం ఇచ్చి వారు చెప్పిన ప్రకారంగా ఇప్పుడు అందరూ తిరిగి బయలుదేరారు ఆ భవ్యమైనటువంటి కిష్కింధకు. ఈ దధిముఖుడు మధువనం అంతా కూడాను వాడు చింద్రవందర చేయడాన్ని యోగశాస్త్రం ఏం చెప్తోంది అంటే, మొత్తం శక్తి యొక్క అనుగ్రహం లభించిన తర్వాత వివిధ నాడీ మండలములకు అందుతున్నటువంటి ఆ మధురమైనటువంటి ఆ సహస్రార కమలాంతర్గతమైన మధుపానమనబడేటటువంటి ఏదుందో అదే మదఘూర్ణిత రక్తాక్షి మదపాటల గంట భూని మనం వర్ణిస్తున్నామే. మధు విద్య అని ఉపనిషత్తులు చెప్పినటువంటి ఆ శాస్త్రము దాగి ఉన్నది అని రహస్యవేత్తలు ఇక్కడ చెప్తారు. మొత్తానికి తిన్నగా రామచంద్రమూర్తి వద్దకు చేరుకున్నాడు ఆంజనేయ స్వామి వారు అందరూ కూడా. కానీ సుగ్రీవుడు అంగదుడు ప్రధానం, హనుమ అలాగే ఉన్నాడు. రామచంద్రమూర్తి గంభీరంగా చూస్తున్నాడు. అప్పటికే చెప్పాడు ఆయన, ఎవరు హనుమంతుడు మన సుగ్రీవుడు, వచ్చిన వాళ్ళు ఎంత ఉత్సవంగా ఉన్నారంటే వెళ్ళిన పని సాధించారు. ఇది ముందు చెప్పడం జరిగింది. అప్పుడు రామచంద్రమూర్తి చూస్తున్నట్ట, ప్రశ్న రావట్లేదండి రాముడి నుంచి, మనసంతా గంభీరంగా ఆనందంతో నిండిపోయింది చూస్తున్నాడు. అప్పుడు ఈ వానరులందరూ కూడా హనుమంతుడు ఎలా వెళ్ళాడు మొదలు పెట్టారు చెప్పడం. హనుమంతుడు మాత్రం ఏం చెప్పలేదు. వాళ్ళు చూసి వచ్చారు, ఏం చెప్పింది వాళ్ళు చెప్తున్నారు ఆనందంగా ఉత్సాహంగా. కొంతసేపు అయ్యాక ఇదిగో రాముడితో వివరించండి అన్నట్టు. అప్పుడు వానరులందరూ హనుమంతుని చూసి నువ్వే చెప్పాలి. ఆ గంభీర మూర్తి ముందు నిలబడి మాట్లాడగలరా ఎవరైనా? అప్పుడు రామస్వామి ముందుకు వెళ్ళి నమస్కారం చేసుకుని నిలబడగానే రాముడు కళ్ళతోనే ప్రశ్నించాడు విషయాన్ని. అప్పుడు మళ్ళీ ఆయన చేసిన పని ఏమిటి అంటే, సీతమ్మ ఉన్న దిక్కుకు తిరిగి నమస్కారం చేసేటండి. ఇక్కడ కూడా మొదలు పెడుతున్నారు. ప్రణమ్య శిరస నమస్కారం చేసి సీతమ్మ ఉన్న దిక్కు వైపు తిరిగి ప్రణమ్య శిరస దేవ్యే సీతాయేతాం దిశం ప్రతి, అక్కడుంటూ ఆ సీతమ్మన దిక్కుకి నమస్కారం చేసి మొదలుపెట్టండి. ఇక్కడే మనకు తెలుస్తుంది సీతమ్మ యొక్క ప్రాధాన్యం. మళ్ళీ మొదలుపెట్టుకోవడం ఆ నమస్కారం చేసి అంటున్నాడు ఇక్కడ, అమ్మ క్షేమంగా ఉన్నది, నీకు నమస్కారం చెప్పలేదు. మొట్టమొదటి మాట ఇది, అమ్మ క్షేమంగా ఉన్నదని ముందు చెప్పి ఆ తర్వాత జరిగిన వృత్తాంతమంతా తాను ఎలా వెళ్ళాడు ఎలా చూశాడు ఇవన్నీ చెప్పి నీకు చూడామని ఇమ్మన్నది అని ఇచ్చాడండి. ఇదే శిరసు మాణిక్యము ఇచ్చి పంపె నీకు నాపి అదనిరిగి తెచ్చి తిని అవధరించవయ్యా అంటున్నారు రామాచార్య వారు. ఇక్కడ సంవాద గీతాన్ని రచించేటువంటి ఇదే శిరసు మాణిక్యము ఇచ్చి పంపె నీకు ఆపి అదనిరిగి తెచ్చి తిని అవధరించవయ్యా. రామా నిన్ను బాసి నీ రామ నిన్ను చూడక ఆ రామము నా నిన్ను పాడే రామ రామ ఎనుచు. ఎంత అందంగా అన్నారు. ఎందుకంటే అన్నమయ్య మాటలు కూడా తీసుకుంటే మన తెలుగు రామాయణం మరొక అందం చెప్పినట్టుంటుంది. రామ నిన్ను బాసి నీ రామ అంటే స్త్రీ అని మనకు అర్థం, నీ స్త్రీ నీ రామ నిన్ను చూడగా ఆ రామమునా నిన్ను పాడే రామ రామ ఎనుచు. ఆమెలత సీతయ్యని అప్పుడు నే తెలిసి నీ ముద్దుటుంగరము నేనిచ్చి తిని. అప్పుడు ఆ తల్లి ఇదే శిరసు మాణిక్యం ఇచ్చి పంపే. అంత చక్కగా చెప్పాడు. ఇమ్మన్నదయ్యా అంటే ఆ మణిని చేతిలో పట్టుకున్నట్టు ఎంతో భక్తిగా ఇచ్చాడు ఆంజనేయ స్వామి వారు. రామచంద్రమూర్తి చేతితో తీసుకోగానే కళ్ళంతా నీళ్లతో నిండిపోయింది. నేత్రాభ్యాం అశ్రుపూర్ణాభ్యాం, నీళ్లు నిండిన కళ్ళతో చూసి అంటున్నాడు, దూడని చూడగానే ఆవు పొదుగులో పాలు ఎలా స్రవిస్తాయో ఇది చూడగానే నా హృదయం అలా ద్రవించిపోతుందయ్యా, అంత వాత్సల్యం కలుగుతున్నది. నాకు చూడగానే ఎవరు గుర్తొస్తున్నారు తెలుసా? మణిరత్నమిదం దత్తం వైదైహ్యాశ్వసురేణమి వధూకాలే యథాబద్ధం అధికం మూర్ధిని శోభతే. సీతమ్మ చెప్పిందే ఇది చూస్తూ ముగ్గురు గుర్తొస్తారని ముగ్గురు గుర్తొచ్చారు. ఆవిడ అంచనా ఏమి తప్పలేదండి. ఇది మా వివాహ సమయంలో జనక మహారాజు తన భార్య ద్వారా దశరథ మహీపతికి ఇచ్చి మీ కోడలకు అలంకరించండి అన్నాడు. అంత భావంతుడే ఆ పద్ధతి. జనక మహారాజు తన భార్యకి ఇచ్చాడు ఇమ్మని. ఆమె తీసుకొచ్చి దశరథ మహీపతికి కౌశల్యకి ఉండగా ఇచ్చి మీ కోడలకు అలంకరించండి అన్నాడు. ఇప్పుడు అటు ఇద్దరు ఇటు ఇద్దరు సీతమ్మకి అలంకరించాడు. అది ఆ దృశ్యం అంటే ఎంత గొప్ప భావం చూడండి. నీకు నన్ను అప్పగించారు, నువ్వు నన్ను రక్షించుకోవాలి. పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు ఇద్దరు కూడా ఆ భావం ఇంత ఉన్నది ఇక్కడ. అలా అలంకరించారు. పైగా ఇది అయం హి జలసంభూతో మణిశక్తిన పూజిత. ఈ మణి ఎలా వచ్చిందో చూపిస్తున్నాడు ఇక్కడ. ఒకప్పుడు జనక మహారాజు చేసిన యజ్ఞానికి సంతోషించి దివ్యమైనటువంటి సాగర మథనంలో ఉద్భవైన మణిని ఇంద్రుడు తీసుకొచ్చి ఇచ్చాడు. అందుకే జలసంభవము అది అన్నారు ఇక్కడ. జలసంభవమైనటువంటి మణిని తీసుకువచ్చి యజ్ఞానికి సంతోషించిన ఇంద్రుడు జనక మహారాజుకి ఇచ్చాడు. అది అట్టిపెట్టి ఉంచాడు.
యజ్ఞ సంభవ కదా అమ్మవారు. అందుకు ఆవిడ వివాహ సమయంలో అలంకరించడానికి ఇచ్చాడు ఇక్కడ. ఇది దీనికి ఉన్నటువంటి చరిత్ర. ఇదంతా చెప్పాడండి రామచంద్రమూర్తి. అంటే అంత గుర్తు చూడండి మహానుభావుడు మొత్తం చెప్పి, ఇది చూడగానే ఇది అలంకరించుకున్న అమ్మ పాపిట ఆవిడ వదనం గుర్తొస్తున్నది అన్నాడు. అని అప్పుడు ఇంకేమందయ్యా సీతమ్మ చెప్పు ఏంటి ఇంతవరకు చెప్పాడు. ఇంకా ఏమన్నది, కిమాహ సీత వైదేహి బ్రూహి సౌమ్య పునః పునః. ఇంకా సీతమ్మ ఏముందో మాటి మాటికి చెప్పు. ఏంటి ఇంకా ఏం చెప్పేదే, మొత్తం చెప్పాను లేదు ఇంకా చెప్పు. వినాలనుంది నాకు. పిపాసమివతో ఏ నశించంతి వాక్యవారిన. దాహం కొన్నవాడికి చల్లటి నీళ్లు తాగుతున్నట్లుగా నా హృదయ తాపం తీరుతుందయ్యా నువ్వు చెప్తున్న మాటలు వింటూ ఉంటే. చెప్పు ఇంకేమన్నది చెప్పు. కిమాహ సీత హనుమాన్ తత్వదక్కడయాద్యమే. ఏమన్నదో ఉన్నదన్నట్టు చెప్పు. మధురా మధురాలాప కిమాహ మమ భామిని. తీయగా మాట్లాడటం అనే లక్షణం కలిగినటువంటి సీతమ్మ ఇంకేమన్నదో చెప్పు. అంటే ఆ అడుగుడంలో రామచంద్రమూర్తి యొక్క ప్రేమ ఎంత కనబడుతుందో చూడండి. ఇక్కడ అన్నమయ్య గొప్ప మాట చెప్తాడు. పాటంతా కాదు కానీ ఒక పల్లవిలో అద్భుతం పెట్టాడు. అప్పుడేమని ఏమనుమనెను, అప్పుడేమని ఏమనుమనెను అంటే హనుమంతుడు చెప్తున్నట్ట తపమే విరహకు తాపమని. ఆ మాటలో ఉందండి మొత్తం. నీ విరహంలో తప్పించుకోవడమే తపస్సు అన్నదయ్యా అన్నాడు ఇక్కడ. స్వామి విరహంలో తప్పించడమే తపస్సు కనుక తప్పించుటయే తపస్సు. ఇది మనం తీసుకుందాం. తప్పించడం తపస్సు అయితే తప్పించని వాళ్ళు ఎవరండి? అందరం దేనికోదని తప్పిస్తూనే ఉన్నాం. అందరికీ తపస్సు ఉన్నది. తపస్సు అది చూడండి. లోకం కోసం తప్పిస్తే తాపం, లోకేశ్వరుడి కోసం తప్పిస్తే తపస్సు. ఇంతే తేడా. కనుక ప్రపంచ విషయాల కోసం తప్పించిపోతున్నంత కాలం తాపమే. పరమాత్మ కోసం తప్పించితే తపస్సు. కనుక తప్పించడం మనకు అలవాటు. ఇటు కాకుండా అటు తిప్పడం. కానీ పెసరట్టు తేలిగ్గా తిరగదు ఇప్పించటం. ప్రపంచం తిరిగినట్టు పరమాత్మ తిరగదు. కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమేక్ష. ఏ ఒక్క ధీరుడు మాత్రం అడు తిరుగుతాడు, అంతర్ముఖుడు అవుతాడు. అందుకు తపమే విరహము తాపమని. ఎంత గొప్ప మాట అన్నాడు చూడండి. మొత్తానికి తల్లి చెప్పినటువంటి మాటలు చెప్పి ఇంకొక నెల ఉంటాను అంతకు మించి ఉండదని చెప్పమని అయ్యా. ఏమిటన్నది? నెల 2 నెలలు ఉంటానగా నేను క్షణం ఉండలేనయ్యా సీతమ్మ లేకుంటాయి అన్నట్టు. ఒక్కసారి అంత ఆర్తితో ఒక్కసారి లేచాడు. వెంటనే సిద్ధం చేయి అంతటిని, యుద్ధానికి కావాల్సిన వాళ్ళందరినీ సిద్ధం చేయండి అన్నట్ట. ఆయన తాపం అంతా ఇప్పుడు ఒక ఉద్వేగంగా మారింది. లేచి నిలబడ్డాడు. గంభీర వాతావరణం ఏర్పడింది స్వామివారి మౌనంతో. తిన్నగా అందరినీ చూసంటున్నట్ట. హనుమంతుడు చేసిన ఈ పని ఊహతో కూడా ఎవరు చేయలేడు సింహ అన్నట్టు. కొందరు ఊహించడంలో బలి చేయగలరు, ఊహలో కూడా చేయలేరు ఇది చేసిన పని. కృతం హనుమతా కార్యం సుమహత్ భువి దుష్కరం మనసాపి యదన్యేన నశక్యం ధరణీతలే. హనుమంతుడు చేసిన పని ఊహతో కూడా ఎవరు చేయలేరు. అయితే హనుమంతుడు నాకు చేసిన ఉపకారానికి నేను ఇప్పుడు ప్రత్యుపకారి ఏమి ఇవ్వగలను? నాకు ఇప్పుడు ఏమీ లేనివాడిని కదా, రాజ్యం కూడా లేనివాడిని. మమ దీనస్య, నేను ఇప్పుడు దీనుణ్ణి, ఏమీ లేనివాడిని. పైగా హనుమంతుడు చేసిన పనికి ప్రత్యుపకృతిగా ఏది ఇవ్వలేను కూడా. అది ఇదంతు మమ దీనస్య మనోభూయ ప్రకర్షతి. ఇది హాస్య ప్రియాక్షాతుం నకుర్మి సదృశం ప్రియం. హనుమంతుడు నాకు చేసిన ప్రియ కార్యానికి తగిన ప్రియం నేనే చెయ్యలేను. చూడండి ఇక్కడ సర్వజగత్తుకి అన్ని ఇచ్చే భగవానుడే ఈయనకి నేను ఇవ్వగలను అంటున్నాడంటే హనుమంతుడు అంటే ఏమిటో అర్థం చేసుకోండి. ఏష సర్వస్వభూతస్తు పరిష్వంగో హనుమత. ఇది అంటున్నాడు. నా సర్వస్వాన్ని ఇస్తున్నానని ఆంజనేయ స్వామి గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి ఆలింగనంలో ఒదిగిపోయాడు హనుమ. ఒక్కసారి ఆ దృశ్యం చూస్తున్న ఇటు వానరులకి అటు దేవతలకి కళ్ళు చెమ్మగిల్లి నమస్కరిస్తున్నట్టండి. ఈ రమ్య ఘట్టం ఎలా ఉందంటే గట్టిగా పట్టుకోగానే సగం రాముడు సగం హనుమంతుడు కనబడుతున్నట్ట. ఈ రెండు చూస్తుంటే హరిహరాత్మకమైన హనుమద్రామమూర్తి దర్శనమైందంటే ఆ భవ్యమైన స్వరూపాన్ని చూసి దేవతలందరూ సంతోషించారు. అటుపోయి ఇంకా జరిగినవన్నీ మనకు తెలిసినవే. రామచంద్రమూర్తి చేతుబంధనం చేయడం, విభీషణుడికి శరణాగతి ఇవ్వడం, అటుపై జరిగిన అసుర సంహారం, ఆ యుద్ధంలో కూడా హనుమ చూపించినటువంటి అద్భుత ప్రతాప వైభవం, ఇవన్నీ కూడా వర్ణించి చూపిస్తున్నారు మనకి. అలాంటి హనుమ యుద్ధంలో చూపించిన ప్రతాపం అంతా ఇంత కాదు కదా. ముఖ్యంగా అక్కడ ఇంద్రజిత్తు వచ్చి ఇస్తున్నటువంటి అస్త్రానికి అందరూ మోహితులు పడిపోతారు, మూర్ఛితులు, రామలక్ష్మణులతో సహా. రామలక్ష్మణులు కూడా లోక లీలలో భాగంగా అందరూ మూర్ఛితులయ్యారు. అస్త్రం పనిచేయింది ఎవరికి అంటే విభీషణుడికి పనిచేయలేదు, హనుమంతుడికి పనిచేయలేదు. వాళ్ళిద్దరూ ఆ రాత్రి వేళ దివిటి చేతితో పట్టుకుని వస్తున్నట్ట. ఇంకెవరైనా మెలకువగా ఉన్నారేమో చూద్దాం. మూలుగు వినబడుతుంది విండి. అతడు జాంబవంతుడు.
ఆయన దగ్గరే వినబడుతుంది. ఎందుకంటే ఆయనకే అస్త్రం ఏం చేయదు, కానీ పెద్ద వయస్సు వాడు కానీ పడిపోయాడు. ఆయన దగ్గరకు వచ్చి తాత అని లేపేట. లేపితే ఆయన లేస్తూనే విభీషణుడిని చూసేట. హనుమంతుడు బ్రతుకున్నాడా అని అడిగట. వెంటనే విభీషణుడు, ఇదేమిటి నీ ప్రశ్న? రాముడు బ్రతుకున్నాడా, లక్ష్మణుడు బ్రతుకున్నాడా, సుగ్రీవుడు బ్రతుకున్నాడా అని అడగాలి, కానీ హనుమంతుడు ఉన్నాడా అని ముందు ఎందుకు అడిగా ఉన్నాడు. గొప్ప మాట చెప్పాడు. హనుమంతుడు ఒక్కడు బ్రతుకుంటే అందరూ పోయినా అందరూ బ్రతికినట్లేదు. హనుమంతుడు లేకపోతే అందరూ బ్రతుకున్నా లేనట్లే లెక్క అనగానే కళ్ళ నీళ్లు తిరిగేట ఆంజనేయుడు. తాత, నా మీద నీకు ఇంత ప్రత్యయమా అని పాద నమస్కారం చేసేటండి ఆయన ఇక్కడ. ఆ తర్వాత హనుమంతుడు వెళ్ళి సంజీవి పర్వతాన్ని తీసుకురావడం, మొత్తం అందరూ దానివల్ల తిరిగి ఉజ్జీతు రావడం, తిరిగి ఆ పర్వతాన్ని యథాస్థానంలో పెట్టాడు. ఆ తర్వాత రావణుడు వేసిన శక్తిపాతాన్ని, శక్తి అస్త్ర దెబ్బకి లక్ష్మణుడు మూర్ఛితుడయ్యాడు. ఇంచుమించు ప్రాణరహితుడైన స్థితికి వెళితే రామచంద్రమూర్తి దుఃఖం కట్టలు తెచ్చుకుందండి. సీతామరణం కంటే ఎక్కువ దుఃఖించాడు. ఆ సమయంలో మళ్ళీ సుషేణుడు అనబడేటువంటి వానర వైద్యుడు చెప్పిన మాట మేరకు ఆంజనేయ స్వామి మళ్ళీ పర్వతం తెచ్చాడు 2 మార్లు. సంజీవరాయుడు తీసుకొచ్చి తిరిగి బ్రతికించాడు. ఇక్కడ లక్ష్మణుడు ప్రాణదాత అయ్యి మళ్ళీ రామచంద్రమూర్తి అంటే నీకేమి ఇవ్వగలనయ్యా, అప్పుడు సీతమ్మ జాడ చెప్పి బ్రతికించావు, ఇప్పుడు లక్ష్మణస్వామి లేకపోతే నేను లేనట్టే, తిరిగి లక్ష్మణుని బ్రతికించావు, నన్ను బ్రతికించావు, మా రఘుకులాన్ని బ్రతికించావు, మొత్తానికి నువ్వు ప్రాణదాతవయ్యా. ఇప్పుడు ఆంజనేయ స్వామిలో మరొక రూపం ఏంటంటే ప్రాణదాత, ఆరోగ్య ప్రదాత, ఆంజనేయుని యొక్క స్వరూపునిది. ఆ విధంగా యుద్ధంలో ఆయన చేసినటువంటి ఘనకృత్యాలు చాలా చాలా ఉన్నాయి. చివరికి విజయం సాధించారు. రావణ కుంభకర్ణులు రామచంద్రమూర్తి చేతిలో సంహరింపబడ్డారు. ఇంద్రజిత్తు లక్ష్మణస్వామి చేతిలో సంహరింపబడ్డాడు. ఇతర అసుర సంహారమైంది. అందరూ కలిసి అయోధ్యకు చేరుకున్నారు. ఇంకా అంతవరకు ఆయన కోసం ఎదురు చూస్తున్నటువంటి భరతుడు ఆయనకు పాదుకులు సమర్పించాడు. తాను ఇంతవరకు పట్టాభిషేకం చేసి పూజించిన పాదుకులు, ఆ పాదుకులపై స్వామి పాదాలు పెట్టాడు. తర్వాత అన్ని ఏర్పాట్లు అయ్యే పట్టాభిషేకం అవుతున్నది రామచంద్రమూర్తికి. అందరూ పట్టాభిషేకంలోకి ప్రవేశిద్దాం. శ్రవణ మాత్రం చేతనే భవ్య ఫలాలిచ్చే పట్టాభిషేక దృశ్యంలో వెళ్తున్నాం. తతస్స ప్రయతో వృద్ధో వశిష్ఠో బ్రహ్మణై సహ రామం రత్నమయే పీఠే సహ సీతన్యవేశయేత్. సీతాసహితుడైన రామచంద్రమూర్తిని ఒక రత్నపీఠంపై కూర్చోబెట్టి అభిషేకం చేయబోతున్నారు. ఇప్పుడు పట్టాభిషేకం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఎంత రహస్యం తెలుసా పట్టాభిషేకంలో ఉన్నది అంటే, రామా మమ్మల్ని నువ్వే ఏలుకో అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి భావం. ఇప్పుడు మనందరం రాముడికి పట్టాభిషేకం చేస్తున్నామంటే మా బ్రతుకుని మేమే ఏలుకుంటున్నామనే అజ్ఞానాన్ని పోగొట్టి మా బ్రతుకు నీ చేతుల్లోనే ఉందనే జ్ఞానాన్ని ప్రసాదించవయ్యా. ఇది పట్టాభిషేకం. మన బ్రతుకు ఆయనది తెలిస్తే ఎంత ధైర్యం ఉంటుందండి. తల్లిదండ్రులు ఉన్న పిల్లాడు ఎంత ధైర్యంగా ఉంటాడో భగవంతుడు నమ్మిన మానవుడు అంత ధైర్యంగా ఉంటాడు. సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మా తండ్రి. అలాగ పట్టాభిషేకం చేయబోతున్నారు. అయితే రాజుకు పట్టాభిషేకం చేసే ముందు మన వాళ్ళు ఎలా చేసేవారంటే కలశం తీసుకుని అందులో ఆ దేశంలో ఉండే నదులు, ఆ దేశపు హద్దుల్లో ఉన్న సముద్రములు ఈ జలాన్ని కలుపుతారు. కలిపి ఆ దేశపు మట్టి, పంచగవ్యములు, అలాగే పవిత్రమైన పల్లవములు, ఔషధులు, మూలికలు అవన్నీ వేస్తారు. అంటే తాను ఏ దేశాన్ని పాలించబోతున్నాడో ఆ దేశపు జల, స్థల, ఔషధి, వన శక్తులను అందులో పెట్టి మంత్రితం చేస్తారు. తెచ్చి అతనికి అభిషేకం చేస్తారు. అప్పుడు ఏమైంది? తాను పాలించబోయే దేశం యొక్క దివ్యత్వం అంతా తన యందు ఆవహింపబడుతుంది, తన శరీరం అంతా ఆవహింపబడుతుంది. అప్పుడు తాను తన శరీరాన్ని కాపాడుకోవడానికి ఎంత శ్రమిస్తాడో ఇప్పుడు ఆ శరీరం నుండి దేశము కూడా ఆవహింపబడింది కనుక దేహాన్ని కాపాడుకోవడం కోసం ఎంత అంకిత భావంతో ఉంటాడో దేశాన్ని కాపాడుకోవడం కోసం అదే అంకిత భావంతో ఉండాలని చెప్పడమే పట్టాభిషేకంలో జరిగే ప్రక్రియ. ఇది తెలుసుకోవాలి. ఏమిటి జరుగుతుంది మన ప్రక్రియ. అందుకే అభిషేచనము మొత్తము తడుపుట, ఇది పట్టము అనగా ఆయన పదవినిచ్చి కూర్చోబెట్టుట. అది చేసేటప్పుడు చేసేది అభిషేకము, మొత్తముగా తడుపుట. ఇది అంటే జరిగేది. దాన్ని మంత్రితం చేస్తారు. పృథ్వీ సూక్తములు ఇచ్చారు, మంత్రములన్నీ చేసి సామ్రాజ్య పట్టాభిషేకం. అందుకు సర్వజగత్తుకి ప్రభు అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క భవ్య పట్టాభిషేకం ఇప్పుడు మనందరం చూస్తున్నాం. దానికి వచ్చిన వాడు బ్రహ్మశ్యుడు, వశిష్ఠో వామదేవశ్చ జాబాలిరద కాశ్యప కాచాయనస్సు యజ్ఞశ్చ గౌతమో విజయస్తథా. అక్కడున్న మహర్షులు వీరందరూ కలిసి స్వామివారికి అభ్యసించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా. అయితే సముద్ర జలము 4 తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే సుషేణుడు, జాంబవంతుడు, నీలుడు, హనుమంతుడు. హనుమంతుడు సముద్ర జలాలు తెచ్చి నదీ జలాలకు బయలుదేరిన గుంపుతో మళ్ళీ వెళ్ళేట వాళ్ళందరితో. పుణ్య నదీ జలములు కూడా తెచ్చారు. అవన్నీ కలిపి ఏర్పాటు చేసి ఔషధులు కలిపి ఈ మహర్షులు వశిష్ఠ వామదేవాదులు
మంత్రితం చేసి వస్తున్నారు. ప్రచ్ఛన్న రూపములతో అంటే ఇతరులకు కనబడినటువంటి దివ్య రూపములతో ఇంద్రుడు శచీదేవి కూడా అక్కడికి వచ్చి వారు ఉభయులు అభిషేకం చేస్తున్నారు. ఊర్ధ్వలోకాల్లో దశరథుడు మురిసిపోతూ ఉన్నాడు. ఈ భవ్యమైన పట్టాభిషేకం జరుగుతున్నంతసేపు ఋత్విక్కులు వేదమంత్రములు చదువుతూ ఉంటే, ముత్తైదువులు మంగళకరమైన ద్రవ్యములు పట్టుకుని విహరిస్తూ ఉంటే, దేవదుందువులు మ్రోగుతూ ఉండగా స్వామివారికి పట్టాభిషేకం జరిగింది. ఛత్రంతో దస్య జగ్రాహ శత్రుఘ్న పాండురం శుభం. ఛత్రం, తెల్లని ఛత్రం పట్టుకున్నాడు. పట్టాభిషేకం జరిగిన తర్వాత సింహాసనం కూర్చోబెట్టాక శత్రుఘ్నుడు తెల్లని గొడుగు పట్టుకున్నాడు. సుగ్రీవుడు బాలవ్యజనం అనగా చామరము పట్టుకుని వీచుతూ ఉన్నాడు. ఇంకొకటి చంద్రులై మెరిసిపోతున్న విసనకరని పట్టుకుని విభీషణుడు మరొక పక్క ఉన్నాడు. ఈ సమయంలో ఇంద్రుడు చక్కని బంగారు పద్మాల మాల పంపేటండి రామచంద్రమూర్తి వద్ద. ఇలాగ రకరకాల దేవతలు కానుకలు పంపారు. ఇక్కడ ముక్తాహారం నరేంద్రాయ దదు శక్ర ప్రచోదిత, ఇలా అనేక రకమైన కానుకలు పంపారు. ఆ సమయంలో దేవతలు కుసుపుష్టి కురిపించారు. అప్పుడు వశిష్ఠులు వారు భవ్యమైన కిరీటాన్ని తీసుకొచ్చి రామచంద్రమూర్తి యొక్క శిరస్సుపై పెట్టారు. ఇది గొప్పగా. ఈ కిరీటం ఎప్పటిదయ్యా అంటే సృష్ట్యాదయందు మహానుభావుడైన బ్రహ్మదేవుని యొక్క తపస్సు ఫలంగా సూర్యుడి నుంచి మరీచి ఉత్పన్నమయ్యాడు. మరీచి నుంచి కశ్యప ప్రజాపతి ఉత్పన్నమయ్యాడు. అలా క్రమంగా వైవస్వత మనువు వచ్చాడు. ఆ మనువు ప్రథమ చక్రవర్తి, ఇక్ష్వాకు చక్రవర్తి. అక్కడ నుంచి క్రమంగా వచ్చేది. అందుకే మనువంశ రామ అంటారు త్యాగరాజ మన అన్నమాచార్యులు వారు. అక్కడి నుంచి మొదలైంది. అప్పుడు సూర్యమండలంలో ఉన్న అగ్నిమయమైన స్వర్ణ తేజస్సుతో బ్రహ్మగారు నిర్మాణం చేశారు ఈ కిరీటాన్ని. అది మొట్టమొదటి మనువు తలపై పెట్టాక అప్పటి నుంచి క్రమంగా వస్తున్నటువంటి భవ్యమైన స్వర్ణమయమైన కిరీటము రామచంద్రమూర్తి యొక్క శిరస్సుపై పెట్టబడినది. వెంటనే కుసుముష్టి కురిపించింది. దేవతల యొక్క మంగళకరమైనటువంటి వాక్కులు అక్కడ మారుమ్రోగాయి. గంధర్వులు అప్సరసములు గానములు చేస్తున్నారు. పట్టాభిషేకం పూర్తయిందని. ఇంకా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయితే పట్టాభిషేకం పూర్తయిన వెంటనే అందరికీ అన్ని కానుకలు ఇచ్చేట. సభ లేవలేదుటండి. ఎందుకంటే జరగాల్సింది జరిగే వరకు లేవకూడదు. ఎవరు లేవలేదు. ఎందుకు లేవలేదు అంటే అందరికీ కానుకలు ఇచ్చారు కానీ ఆంజనేయ స్వామికి ఇవ్వలేదు. మరి వీళ్ళకి ఇద్దరుగా లేవచ్చుగా. వీళ్ళకి ఇచ్చింది వదిలేయండి, ఆయనకి ఏమి ఇస్తాడో చూద్దాం. వీళ్ళందరూ చూస్తున్నారు. ఆ సమయంలో హనుమంతుడికి ఏమీ ఇవ్వలేదే అని గుసగుసలు తప్పుడే. పైగా వాళ్ళు ఇంత చేసిన హనుమంతుడికి ఏమి ఇస్తాడో చూద్దామని అది కుతూహలం. హనుమంతుడికి ఏమి ఇవ్వలేదే అంటే ఇంకోటి అన్నట్ట, లక్ష్మణుడికి కూడా ఏమి ఇవ్వలేదే. లక్ష్మణుడికి ఏమి ఇవ్వలేదు స్వామి. లక్ష్మణుడికి కూడా ఏమి ఇవ్వలేదే అంటే ఆ లక్ష్మణుడు అంటే తమ్ముడేగా, ఆయన తమ్ముడంతటి వాడేగా అన్నట్టు. తమ్ముడంతటి వాడే ఏంటి, ఆయనంతటి వాడే అన్నట్టు. ఇంకోటి ఎంత చక్కటి మాట్లాడుతున్నట్టు కూడా. ఇలా అనుకుంటూ ఉంటే సీతమ్మ తన కంఠం నుంచి ఒక మాల తీసింది. ఈ మాల చాలా ప్రత్యేకమైన మాల. ఆ రాక్షసుడు తీసుకువెళ్తున్నప్పుడు కూడా ఆ మాల తీయలేదు. ఎందుకంటే అత్తింటివారు పుట్టింటివారు అందరు కలిపి తయారు చేసేటండి ఆ మాలని. అలాంటి భవ్యమైన ముత్యాల మాల కంఠం అది తీసింది తల్లి. తీసి రామచంద్రమూర్తి వైపు చూసిందండి. అంతే. రామచంద్రమూర్తి అర్థం చేసుకుని నీకెవరిపై వాత్సల్యం ఉందో, నీ దృష్టిలో ఎవరు ప్రత్యేకమో వారికి ఇవ్వను అనగానే సీతమ్మ చూసి హనుమ వైపు చూసి తేజస్సు, సమర్థత, శౌర్యము, వీర్యము, జ్ఞానము, వినయము అన్ని గుణముల రాశి పోసుకుని బంగారు కొంటున్నాడే కంచనాద్రి గమనీయ విగ్రహం అని ఆయన మెడలో తాను దీవెన చేస్తూ వేసింది మాల. అది తీసుకుని కళ్ళ కప్పుకున్నాడు ఆంజనేయ స్వామి. ఎలా ఉన్నాడయ్యా అంటే ఇక్కడ తెల్లని మబ్బు మీద చంద్రకిరణాలు పడితే ఎలా మెరిసిపోతుందో ఈ ముత్యాల మాలతో హనుమంతుడు మెరిసిపోయాడు. ఎంత గొప్ప వర్ణన చూడండి ఇక్కడ. ఇది అంటే రామాయణం దేంతో ముగిసింది? పట్టాభిషేకంతో కాదు, హనుమత్ సన్మానంతో ముగిసింది. అంత గొప్ప విషయం చూడండి. ఆంజనేయ స్వామి వారికి సన్మానమైంది. వెంటనే సభలో ఆనందధ్వానములు రేగాయి. అటు తర్వాత రామపాలన జరుగుతున్నది. రామరాజ్యం ఎలా ఉన్నదో వర్ణిస్తున్నారు. న పర్యదేవన్ విధవాన చ వ్యాలకృతం భయం న వ్యాధిజం భయం వాపి రామే రాజ్యం ప్రశాసతి. స్త్రీలకి వైధవ్యము లేదు రామరాజ్యంలో. వ్యాధుల్లో, మానసిక రోగాల్లో, నిర్దస్సుర భవల్లోకో దొంగతనము లేదు. ఏ విధమైన దొంగతనములు లేవన్నాడు ఇక్కడ. అంటే ప్రచ్ఛన్న చోరత్వము, ప్రకట చోరత్వము రెండూ లేవు. ప్రచ్ఛన్న చోరత్వం అంటే కనబడకుండా దోచేసుకుంటాడు. దోచేసుకున్నాడని తెలుస్తున్నా ఏమీ అన్నాం, కావాలంటే వాడిని మళ్ళీ గెలిపించగలం. అలాంటి దౌర్భాగ్యం ఆ కాలంలో లేదు. ఇది చెప్తున్నాడు ఇక్కడ. అది నిర్దస్సుర భవల్లోకో నా అనర్థ కంచిత స్పృశ. జరగడానివేమీ జరగట్లేదుట. పెద్దలకి
పిల్లలకి ప్రేత సంస్కారాలు చేయవలసిన దురవస్థ లేదు. కొత్త మాట నడుచుకోండి ఇక్కడ. నచస్వ బుద్ధ బాలానా ప్రేత కార్యాన్ని కుర్వతే అంటే అకాల మరణాలు లేవనేది ఎంత అందంగా చెప్పారండి. సర్వం ముదితమైవాసీత్, అందరూ ఆనందంగా ఉన్నారు. అంతేకాదు సర్వో ధర్మపరో భవత్, అందరికీ సహజంగా ధర్మం మీద ఆసక్తి కలుగుతున్నది అంటూ గొప్ప మాట అంటున్నాడు. రమ్యమైన మాట. రామమేవ అనుపశ్యంతో నాభ్యహింసన్ పరస్పరం, ఇది రమ్యమైన మాట. ఎప్పుడు రాముణ్ణి చూడడం చేత ఒకరినొకరు హింసించుకోవడం లేదు. ఇదండి మాట. పరిశీలించండి. అంటే ఇందులో ఉన్న మాట ఏమిటి? హింసా ప్రవృత్తి పోవాలంటే ఎప్పుడు రాముడిని చూడాలి. అంటే ప్రతివాడు అయోధ్యలో రాముడు ఫోటో పెట్టుకున్నాడనా, లేదా రాముడు ప్రతి వాళ్ళ ఇంటికి వచ్చి అటెండెన్స్ వేసుకుంటున్నాడనా? ఏమిటి దీని అర్థం? రామమేవ అనుపశ్యంత అంటే ఎల్లవేళలా రాముడిని చూడాలి. రాముడిని చూడటం అంటే రాముని చింతన, రామ భావన, రామాయణ భావన. ఎవరైతే నిత్య రామచింతన చేస్తారో వారి మనస్సుకు ఎప్పుడు హింసా ప్రవృత్తి ఏర్పడదు. వారికి ఒకరి వల్ల హింస కలగదు, వారు ఒకరిని హింసించరు. ఇంతకంటే కావాల్సిందే ఉందండి. అది హింసామయమైన సమాజానికి మందు ఏమిటయ్యా అంటే రామకథా భావన, రామకథ, రామాయణం. ఇది తెలుసుకోవాల్సింది. వాల్మీకి గొప్ప మంది. మొత్తానికి నిరామయ విశోకశ్చ రామే రాజ్యం ప్రశాసతి. ప్రతి వారు రోగములు లేని వారే, శోకము లేని వారే రెండు అన్నాడు. రోగం ఉంటే శరీరానికి బాధ, శోకం ఉంటే మనస్సుకు బాధ. ఆ రెండూ లేవుటక్క. అంతేకాదు వాళ్ళు రామో రామో రామ ఇది ప్రజానామభవన్ కథా రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి. ప్రతి వాడు ఏం మాట్లాడినా 199.5 మాటలు రామశబ్దం లేకుండా లేదండి. అంటే అయోధ్య రామభక్తి సామ్రాజ్యం. అది తెలుసుకోవాల్సింది. నిరంతరం రామమయం. అందుకే వాళ్ళ జీవితం ఏమిటయ్యా? రామభూతం జగదభూత్, అంతా రామమయం అనే భావనలో నిత్య రామచింతనతో ఉన్నటువంటి భక్త శ్రేయ అయోధ్యవాసులు. అది అసలు అయోధ్యలో ప్రత్యేకత ఏంటంటే రామభక్తి. మొత్తానికి నిత్య పుష్ప, నిత్య ఫల, తరవ స్కంధ విస్తృత. వృక్షములకు మోడుతనం వీడుతనం లేదుట. ఎప్పుడు పచ్చగా పూలతో పళ్ళతో కళకళలాడుతున్నది. మేఘము కాలే వర్షేచ పర్జన్య, మేఘములు సకాలంలో వర్షిస్తూ ఉన్నాయి. సుఖస్పర్శ మారుతి, గాలి ఎప్పుడూ కూడాను సుఖముగా వీచుతున్నది. అది సుఖస్పర్శ మారుత. ఆదిదేవో మహాబాహు హరిర్నారాయణ ప్రభు సాక్షాత్ రామో రఘుశ్రేష్ఠ. కనుక సాక్షాత్ విష్ణువైనటువంటి రాముడు పాలన చేస్తూ ఉన్న సమయంలో అయోధ్య అంత కళకళలాడుతున్నది. ఇంతవరకు చెప్పుకున్న ఈ భవ్య ఘట్టాన్ని విన్నవారికి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శృత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. ముందు మానవులకు ఐహికమైన కోరికలు మొదలైనవి లభించి అది రామకథ వల్ల లభించాయి కనుక అది క్రమంగా వైరాగ్యానికి హేతువై పరమార్థ జ్ఞాపన ప్రాప్తి కలిగిస్తున్నది. ఇహము పరము ప్రసాదించే రామకథ. సుందరకాండ చెప్పుకుంటే మొత్తం రామాయణం చెప్పినట్లే రోజు చెప్పుకుంటూ మనం రామాయణం మొత్తం పూర్తి చేసుకున్న ఇవాళ పట్టాభిషేక ఘట్టంతో ఈ రామాయణ భవ్య ఫలం ఇక్కడ వచ్చిన అందరికీ, కార్యక్రమాన్ని నిర్వహించడానికి పూనుకున్న కుటుంబాలకి, వారికి సహకరించిన కుటుంబాలకి అందరికీ కూడా సంపూర్ణమైన సీతారామాంజనేయ అనుగ్రహం లభించుగాక. ఒక్క రమ్య ఘట్టం, ప్రధాన ఘట్టం చెప్పి నేను ముగిస్తున్నాను. పట్టాభిరామమూర్తి తారక బ్రహ్మతత్వం యొక్క సాకార రూపం. దేవతలు ఒక నిరాకార తత్వానికి సాకారం. ఇది తెలుసుకోండి. కనబడని ఒక తత్వాన్ని కనిపించేటట్టు చేసేదే సాకార సగుణ బ్రహ్మము. ఇది అర్థం చేసుకోవాలి. అప్పుడు సగుణ నిర్గుణ సమన్వయం తెలుస్తుంది మనకి. రామ తారక మంత్ర స్వరూపం గురించి మనకి సారతారోపనిషత్ అని యజుర్వేదంలో ఉన్నది. ఆ యజుర్వేదం వర్ణిస్తున్నది ఎలా ఉందో తారక బ్రహ్మని. తారకము అంటే ఓంకారం అని అర్థం. హిందూ మతంలో రకరకాల సంప్రదాయాలు ఉన్నాయి. ఏది హిందూ మతం? ఇందులో అన్ని సంప్రదాయాలు హిందూ మతం అనే చెట్టుకు కొమ్మలు. కొంతమంది మాకు ఈ కొమ్మ పళ్ళే కావాలి అంటారు, సంతోషం. మరికొందరు ఉంటారు కొమ్మకో పండు కోసుకు తింటారు, మరీ సంతోషం. అంతేగాని ఈ కొమ్మ మీద కూర్చుని ఇదే గొప్పది అంటూ మరో కొమ్మని నరికితే చెట్టు దెబ్బతింటుంది, గుర్తుపెట్టుకోండి. అది వేద ధర్మం అనే చెట్టుకు ఉన్న అన్ని రకాల కొమ్మలు. అందుకే ఏ సంప్రదాయం వాడైనా ఓంకారం దగ్గర అందరూ కామన్. అది పట్టుకోవాలి. ఓంకారం అనేది కామన్. ఓం దేని తెలియజేస్తుంది? ఓం ఏకాక్షరం బ్రహ్మ, పరబ్రహ్మను తెలియజేసే శబ్దం ఓంకారం. తస్య వాచక ప్రవాహ అంటాడు పతంజలి. కనుక పరమాత్మని తెలియజేసేది ఓం. పరమాత్మకి ఎలాగే నిర్దిష్టమైన నామరూపాలు లేవు, ఓంకారానికి నిర్దిష్టమైన నామరూపాలు. ఓం అన్నప్పుడు అకార ఉకార మకారములు సృష్టి స్థితి రైలుకి బ్రహ్మ విష్ణు శివాత్మకమైన తేజస్సుకి స్వరూపం. కానీ ఓం అనేది బ్రహ్మ విష్ణు శివాత్మకమైన పరబ్రహ్మను తెలియజేస్తుంది.
ఆ ఓం పెట్టే మీరు ఓం నమశివాయ, ఓం నమో నారాయణ, ఓం గణపతి ఏదైనా ఓం పెడతాం. అంటే అర్థం ఏంటి? ఆ ఓం అనబడే వాడిని మనం విష్ణువుగా శివుడిగా కొలుచుకుంటున్నాం. దీని యొక్క అర్థము ఇది తెలుసుకోవాల్సింది. కనుకనే ఆ ఓంకారాన్ని ఆ దేవతా రూపంగా సమన్వయిస్తూ మంత్రం చూపిస్తుంది మనకి. అలాగా ఓంకారాన్ని 3 భాగాలుగా విభజించడం ఒక సంప్రదాయం, 5 భాగాలుగా విభజించడం ఒక సంప్రదాయం. ఆయా ఉపాసనా భేదాన్ని బట్టి విభాగం ఉంటుంది. ఎన్ని విభాగాలు ఉన్నా అందులోనేనండి. ఇప్పుడు దీన్ని 3 భాగాలు చేయొచ్చు. ఇంకా కూర్చుంటే మరొకదాన్ని మరొక పార్టీ తీస్తే మరొక భాగం వస్తుంది, అంతే కదా. కనుక అందులో ఉన్నదే. అలా ఓంకారంలో 8 భాగాలు ఉన్నాయట. ఇది జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఉన్నది తారక స్వరూపం. 8 భాగములు: అకార, ఉకార, మకార, బిందు, నాద, కళ, కళాతీత, తత్పర అని 8 భాగములు. 8 భాగాలు కలిసి ఓంకారం. మొదటి 3 స్థూలములు, తర్వాత చెప్పబడ్డ 5 సూక్ష్మములు అన్నారు. ఇక్కడ 8 భాగాలతో ఓంకారం ఉంటుంది. అందులో ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నాడు. అకారాద్ అభవత్ బ్రహ్మ అన్నాడు. అకారం బ్రహ్మదేవుడి, ఉకారం సూర్యుని ఇంద్రుని తెలియజేస్తుంది అన్నాడు. మకారం రుద్రుని తెలియజేస్తున్నది. బిందువు ఎవరిని తెలియజేస్తుంది చూద్దాం, ముందుకు చూద్దాం. ఆ దేవతా శక్తుని పట్టాభిషేకం చుట్టూ ఉన్నట్టండి. అకారాద్ అభవత్ బ్రహ్మ, అకారం బ్రహ్మ యొక్క స్వరూపం కదా. బ్రహ్మ అంశతో పుట్టినవాడు అక్కడ నిలబడి ఉన్నాడు. ఎవరు? అకారాద్ అభవత్ బ్రహ్మ జాంబవాన్నామ సంజ్ఞక. ఇది చెప్తాను అంటే జాంబవంతుడు ఎవడు? బ్రహ్మదేవుని యొక్క అంశ. అంటే ఇదేది స్వరూపం? అకారం యొక్క స్వరూపం. ఉకారం ఎవరిని తెలియజేస్తుంది అంటే ఇంద్రుని సూర్యుని తెలియజేస్తుంది. అందుకే సూర్య తేజస్సుతో పుట్టి ఇంద్ర తేజస్సుతో పుట్టిన వారి యొక్క కంఠంలోని మాలని గ్రహించాడు సుగ్రీవుడు. ఇంద్రుడు ఇచ్చేట వారికి. అది ఇవ్వడంతో ఇంద్ర తేజస్సు సంక్రమించింది. కనుక జాంబవంతుడి తర్వాత ఉన్న సుగ్రీవుడు ఉకార స్వరూపుడు అయింది కదా. ఇక మకారం రుద్ర సంజ్ఞస్తు, మకారం రుద్రుని తెలియజేస్తుంది. ఆ తేజస్సు ఎక్కడ? హనుమంతుడి కూర్చున్నాడు. అకారం బిందుశ్చ చక్రరాట్ స్వయం, బిందువు చక్రము అన్నాడు ఇక్కడ. అంటే సుదర్శన చక్రం, బిందుతత్వం. ఎవడా సుదర్శన చక్రం? శత్రుఘ్నుడు. శత్రుఘ్న చక్రరాట్ స్వయం. అది అకార ఉకార మకార బిందు. ఇక నాదం, నాదం అనగా శంఖం. శంఖస్వరూపుడు ఎవరు? భరతుడు. తప్పటో ఇద్దరు చెప్తున్నారేంటి? రామాయణం తెలియదునా, లేకపోతే చెప్తే ఏముందినా, లేకపోతే ఇంకా చాలనా? మొత్తానికి నాదం ఎవరు? శంఖం. శంఖం ఎవరు ఇక్కడ? భరతుడు. ఇక బిందు నాద కళ, కళాస్వరూపంగా. కళ అంటే ప్రకృతి నుంచి వచ్చిన ప్రధాన భాగములు, అవి విశ్వములుగా వ్యాపిస్తాయి. కళ ఎవరయ్యా అంటే లక్ష్మణ అన్నాడు ఇక్కడ. లక్ష్మణుడు కళాస్వరూపుడు, విష్ణు కళ. తర్వాత కళ అతీత, ఈ భాగాలకు అతీతమైన మూల ప్రకృతి స్వరూపము, పరమేశ్వరుని యొక్క మూల ప్రకృతి శక్తి. ఆవిడెవరయ్యా? కళాతీత. ఆవిడెవరు? సీతమ్మ. ఇంతవరకు ఏదైతే 7. ఆ తర్వాత ఉన్నాడు ప్రకృతికి కూడా పరాత్పరుడు, పరమాత్మ అయిన నారాయణుడు రామ, 8వ వాడు. కానీ ఓంకారం ఇవన్నీ కలిసి ఒకటే ఓంకారం. విడివిడిగా చూస్తే అకార ఉకార మకార బిందు నాద కళ కళాతీత తత్పర, ఇది స్వరూపం. అదే మనకి క్రమంగా జాంబవంతుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, తర్వాత శత్రుఘ్నుడు, భరతుడు, లక్ష్మణుడు, సీతమ్మ, రామచంద్రమూర్తి ప్రధానం. ఇంత కలిపి ఓంకారం. అదంతా పట్టాభిరామమూర్తి. కనుక పట్టాభిరామమూర్తి అంటే ఓంకారం యొక్క సాకారం. అదే తారక బ్రహ్మము. ఇది ఇది వివరిస్తున్నది. కనుక ఓంకార బ్రహ్మస్వరూపమైన రామచంద్రమూర్తి, రామచంద్ర పరబ్రహ్మణే నమః, సాక్షాత్తు నారాయణ తేజస్సు. ఆ పరబ్రహ్మమే ఓంకార తేజస్సు. అలాంటి పట్టాభిరామమూర్తిని హృదయంలో ప్రతిష్ఠించుకుందాం. ఇప్పుడు జరిగిన ఈ పట్టాభిషేకం వల్ల సర్వమునకు శాంతి లభించుగాక, ప్రకృతి శాంతించుగాక, భారతదేశం అన్ని విధాలా అభివృద్ధి సాధించుగాక, భారతీయ సనాతన ధర్మం వృద్ధి చెందుగాక అని ప్రార్థిస్తూ సర్వం శ్రీ సీతారామచంద్రార్పణమస్తు. స్వస్తి. అశ్వే నక్షత్రాని రూపం అశ్వినౌ వ్యాత్తం ఇష్టం మణిషాణ అముం మణిషాణ సర్వం మణిషాణ. ఓం దచ్చం యో రావణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపదయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఓర్ధ్వం జిగాద భేషజం శన్నో అస్తభ్యపదే శంఖదస్పదే. ఓం శాంతి శాంతి శాంతి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామమావహ
पुरुषानहम् अश्वपूर्वादप्रथमध्यामस्तिनाथ प्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी जुषताम् कांसोऽस्मितामिरण्यप्राकारामाद्रां ज्वलन्तीं कृतां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां त्वामिहोपह्वये श्रियं चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवी दृष्टामदारां त्वां भक्तिनीमीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे निष्यसां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधि जातो वनस्पतिस्तव वृक्षोदबिल्वः तस्य फलानि तपसा नुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतु मां देवसखः कीर्तिश्च महिना सह प्रादुर्भूतोऽस्मिराश्रेष्ठिं कीर्तिमर्तिं ददातु मे क्षुत्पिपासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान्विन्नुदमे गृहात् गन्धद्वारान्तरादर्शां नित्यपृष्टाङ्गरीषिणीम् ईश्वरीं सर्वभूतानां तामिहोपह्वये श्रियम् श्रीर्मे भजतु अलक्ष्मीर्मे नश्यतु मनसः काममागोतिं वाचः सत्यमशीमहि पशूनां रूपमन्यस्य मयि श्रीश्रयतां यतः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दम श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आर्द्रां पुष्टिं कुण्डलां पद्ममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः आर्द्रां यक्कर्णीं यश्रीं सूर्यां चन्द्रां मालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः त्वां महावः जातवेदो लक्ष्मीमनवगामिनीं यस्यां हिरण्यं विन्देयं गावस्त्रं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यामस्तिनाथ प्रबोधिनीं श्रियं देवीं श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपसृजन्तु स्निग्धानि जिक्रीतो समे गृहे निज देवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः त्वां महावः जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गावो दास्योश्वानो विन्देयं पुरुषानहम् शुद्ध लक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्न मम सर्वदा वराङ्कुशोपाशमुपैतमुद्रां करैर्वहन्तीं कमलासनस्तां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं त्वां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोऽस्तुते जातवेदसे सुनवामसो मम राधे यतो निदहाति वेदः स नः परुषदति दुर्गाणि विश्वानामेव सिन्धुम् दुरितात्यग्ने त्वामग्निवर्णान् तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफले चुजुष्टाम् दुर्गाम् देवीगुं शरणमहं प्रपद्ये सुदरसिदरसे नमः अग्ने त्वं वारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा पूश्च पृथिवी बहुलान उर्वी भवातोकायतनयाय शम्योः विश्वानिनो दुर्गः जातवेदः सिन्धुन्ननावादुरितादिपैषे अग्ने अत्रिवन्मनसा गृणानोऽस्माकं बोध्यवितातनूना पृतनाजितगुं सहमानमुग्रमग्निगं हुवेम परमात् सदत्साद् स नः परुषदति दुर्गाणि विश्वाक्षामद्देवो अधिदुरिताद्यग्ने प्रज्ञोषिकमेढ्यो अध्वरेषु सनाच्च होता नव्यच्च सच्चे स्वाञ्चाग्ने तनुवं प्रिप्रयस्व स्वभ्यं च सौभगमायजस्व गोभिर्जुष्टमयि जोनिसक्तन्तमेन्द्र विष्णोरनुसञ्चरेम नागस्य पृष्ठमपि संवसानो वैष्णवीं लोकह्यमादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गे प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गे प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गे प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्
तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् महादेव्यै च विद्महे रामपत्न्यै च धीमहि तन्नो सीता प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिः ब्रह्मणोऽधिपतिः ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो। श्रीरामाय नमः, श्रीरामभद्राय नमः, श्रीरामचंद्राय नमः, ओम शाश्वताय नमः, ओम राजीवलोचनाय नमः, ओम श्रीमते नमः, ओम राजेन्द्राय नमः, ओम रघुपुंगवाय नमः, ओम जानकीवल्लभाय नमः, ओम जैत्राय नमः, ओम जितामित्राय नमः, ओम जनार्दनाय नमः, ओम विश्वामित्रप्रियाय नमः, ओम दान्ताय नमः, ओम శరణత్రాణతత్పరాయ నమః. అందరూ శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ ఉండండి, అప్పుడు మీ అందరికీ పూజా ఫలం వస్తుంది. ఓం శరణత్రాణతత్పరాయ నమః, ఓం వాలిప్రమథనాయ నమః, ఓం వాగ్వినే నమః, ఓం సత్యవాచే నమః, ఓం సత్యవిక్రమాయ నమః, ఓం సత్యవ్రతాయ నమః, ఓం వ్రతధరాయ నమః, ఓం సదా హనుమదాశ్రితాయ నమః, ఓం కౌసలేయాయ నమః, ఓం ఖరధ్వంసినే నమః, ఓం విరాధవత పండితాయ నమః, ఓం విభీషణ పరిత్రాత్రే నమః, ఓం హరకోదండఖండనాయ నమః, ఓం సప్తసాల ప్రభేత్రే నమః, ఓం దశగ్రీవశిరోహరాయ నమః, ఓం జామదగ్ని మహాదత్పదరణాయ నమః, ఓం తాటకాంతకాయ నమః, ఓం వేదాంతసారాయ నమః, ఓం వేదాత్మనే నమః, ఓం భవరోగస్య భేషజాయ నమః, ఓం దూషణత్రిశిరోహంత్రే నమః, ఓం త్రిమూర్తయే నమః, ఓం త్రిగుణాత్మకాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం త్రిలోకాత్మనే నమః, ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః, ఓం త్రిలోకరక్షకాయ నమః, ఓం ధన్వినే నమః, ఓం దండకారణ్యకర్తనాయ నమః, ఓం అహల్యాశాపశమనాయ నమః, ఓం పితృభక్తాయ నమః, ఓం వరప్రదాయ నమః, ఓం జితేంద్రియాయ నమః, ఓం జితక్రోధాయ నమః, జితామిత్రాయ నమః, ఓం జగద్గురవే నమః, ఓం వృక్షవాన్సంఘాతినే నమః, ఓం చిత్రకూట సమాశ్రయాయ నమః, ఓం జయంతత్రాణవరదాయ నమః, ఓం సుమిత్రాపుత్రసేవితాయ నమః, ఓం సర్వదేవాదిదేవాయ నమః, ఓం మృతవానరజీవనాయ నమః, ఓం మాయామారీచహంత్రే నమః, ఓం మహాదేవాయ నమః, ఓం మహాభుజాయ నమః, ఓం సర్వదేవస్తుతాయ నమః, ఓం సౌమ్యాయ నమః, ఓం బ్రహ్మణ్యాయ నమః, ఓం మునిసంస్తుతాయ నమః, ఓం మహాయోగినే నమః, ఓం మహోదారాయ నమః, ఓం సుగ్రీవేక్షితరాజ్యదాయ నమః, ఓం సర్వపుణ్యాధికఫలాయ నమః, ఓం స్మృత సర్వాఘనాశనాయ నమః, ఓం ఆదిపురుషాయ నమః, ఓం పరమపురుషాయ నమః, ఓం మహాపురుషాయ నమః, ఓం పుణ్యోదయాయ నమః, ఓం దయాసారాయ నమః, ఓం పురాణపురుషోత్తమాయ నమః, ఓం స్మితవక్త్రాయ నమః, ఓం మితభాషిణే నమః, ఓం పూర్వభాషిణే నమః, ఓం రాఘవాయ నమః, ఓం అనంతగుణగంభీరాయ నమః, ఓం ధీరోదాప్తగుణోత్తమాయ నమః, ఓం మాయామానుషి చారిత్రాయ నమః, ఓం మహాదేవాది పూజితాయ నమః, ఓం సేతుకృతే నమః, జితవారాశయే నమః, ఓం సర్వతీర్థమయాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్యామాంగాయ నమః, ఓం సుందరాయ నమః, ఓం శూరాయ నమః, ఓం పీతవాససే నమః, ఓం ధనుర్ధరాయ నమః, ఓం సర్వయజ్ఞాధిపాయ నమః, ఓం యజ్వినే నమః, ఓం జరామరణవర్జితాయ నమః, ఓం విభీషణ ప్రతిష్ఠాత్రే నమః, ఓం సర్వాపూర్ణవర్జితాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం పరస్మై బ్రహ్మణే నమః, ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః, ఓం పరంజ్యోతిషే నమః, ఓం పరం ధామ్నే నమః, ఓం పరాకాశాయ నమః, ఓం పరాత్పరాయ నమః, ఓం పరేశాయ నమః, ఓం పారగాయ నమః, ఓం పారాయ నమః, ఓం సర్వదేవాత్మకాయ నమః, ఓం పరాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం శ్రీమన్నారాయణాయ వాసుదేవాయ విష్ణవే శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః.